హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన పద్మావతి మేడం చీరాల నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ శరీరంలో భౌతిక శరీరం, ప్రాణమయ శరీరం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మాస్టర్స్. మేడం, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకోసం ఈ ఛానల్ ఎవరైతే ఉన్నారో సరితా మేడంకి ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అలాగే ఇక్కడ ఈ జూమ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి, దివ్యాత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. బ్రహ్మర్షి పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి, సమస్త ఆధ్యాత్మిక గురువులకు, ఋషులకు, మునులకు, భూమండలానికి, పంచభూతాలకు, కన్న తల్లిదండ్రులకు, ప్రకృతి మాతకు, పంచభూతాలకు నమస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మనం ఏదైతే ఎంచుకున్నామో ఆ టాపిక్ లోకి జాయిన్ అవుదాం మాస్టర్స్. ఒక్కసారి నేను ఎంచుకున్న టాపిక్ అంటే సప్త శరీరాలు, 7 శరీరాలు. అంటే మన శరీరంలో 7 లేయర్స్ ఉంటాయి. మనం ఈ 7 లేయర్స్ లో ఫస్ట్ 7 లేయర్స్ ఎలా ఏర్పడతాయి, ఈ శరీరాలు 7 లేయర్స్ మనం భౌతికంగా తల్లి గర్భంలోకి ఎలా ఏర్పడతాయి అనే దాని గురించి మాట్లాడుకున్న తర్వాత భౌతిక శరీరం, ప్రాణమయ శరీరం గురించి మాట్లాడుకుందాం. ఈ 7 శరీరాల్లో ఫస్ట్ మనకి 7 లేయర్స్ గా మనం తల్లి గర్భంలోనికి ప్రవేశించేటప్పుడు, తల్లి గర్భంలో ప్రవేశించేటప్పుడు మనం ఈ 7 శరీరాలతో ప్రవేశించేటప్పుడు మొదటి లేయర్ అంటే కారణ శరీరం. అంటే మనం ఏ కారణం చేత ఈ భూమి మీదకు వస్తున్నామో అని కారణ శరీరంతో తల్లి గర్భంలోనికి ప్రవేశిస్తాం. ఆ కారణ శరీరంతో తల్లి గర్భంలోనికి ప్రవేశించిన తర్వాత తల్లి యొక్క ఆలోచన స్థితులు, మీ యొక్క పూర్వకర్మాలను బట్టి సూక్ష్మ శరీరము, ప్రాణమయ శరీరము ఏర్పడతాయి అన్నమాట. ఈ మొదటి కారణ శరీరము, తర్వాత సూక్ష్మ శరీరము, ప్రాణమయ శరీరము ఈ 5 నెలల్లో ఏర్పడిన తరువాతనే, మనకి 5 నెలలు నిండిన తర్వాతనే భౌతిక శరీరము, అంటే ఈ భౌతికంగా మనకి ఏవైతే ఉందో ఈ శరీరము చిన్న చిన్నగా ఫామ్ అవుతుంది. ముందు ఈ 5 శరీరాల్లో ఈ భౌతిక శరీరం ఏర్పడేటప్పుడు మనకి చిన్న సౌండ్స్, బీప్ సౌండ్స్ వినబడుతూ ఉంటుంది. ఆ బీప్ సౌండ్ ద్వారా మనకి వినికిడి, ముందు మన శరీరం ఇది ఏర్పడక ముందే బీప్ సౌండ్ అంటే మనకి వినికిడి శక్తి ఏర్పడుతుంది. అలాగే మనకు చెప్పాను కదా, ముందు కారణ శరీరము, తర్వాత తల్లి యొక్క ఆలోచన స్థితులను బట్టి, మీ పూర్వకర్మలను బట్టి సూక్ష్మ శరీరము, ప్రాణమయ శరీరము ఈ 2 జాయింట్ గా ఏర్పడతాయి అన్నమాట. ఈ 3 శరీరాలు ఏర్పడిన తరువాత మనకి భౌతిక శరీరం అనేది ఏర్పడుతుంది. ఈ భౌతిక శరీరం ఏర్పడిన తర్వాత మీరు గత జన్మలో చేసుకున్న పూర్వకర్మలను బట్టి దానికి అనుగుణంగా విజ్ఞానమయ శరీరం, ఆనందమయ శరీరం, నిర్వాణమయ శరీరం, విశ్వమయ శరీరం ఏర్పడతాయి అన్నమాట. అది మేడం, అది మాస్టర్స్ ఈ శరీరాల గురించి. సప్త శరీరాలు 7 శరీరాలు ఈ మనకి ఏర్పడటానికి ముందుగా బేసిక్ శరీరాల గురించి నాలెడ్జ్ ఇది. మన మేడం ఎంచుకున్న, నేను ఎంచుకున్న టాపిక్ లో భౌతిక శరీరం, ప్రాణమయ శరీరం. ముందు మన భౌతిక శరీరం గురించి మాట్లాడుకుందాం. మనం ధ్యాన సాధన చెయ్యాలి అన్నా, లేకపోతే ఇంకేమైనా పనులు చెయ్యాలన్నా ఈ భౌతిక శరీరము అద్భుతంగా, ఆనందంగా ఉన్న స్థితిలో ఉంటేనే ఏ పనైనా చేయగలం. సో ఈ అద్భుతంగా, ఆనందంగా ఉంచుకోవాలి అంటే ముందు మనం అంటాం కదా, ధ్యానం చేస్తే మనకి అన్ని సమకూరుతాయి, భౌతిక శరీరం అద్భుతంగా పనిచేస్తుంది అంటారు. మరి మనం ధ్యాన సాధన చెయ్యాలి అంటే ముందు మన శరీరం సహకరిస్తే కదా. ఇప్పుడు 1 అవర్ మెడిటేషన్ చేయాలన్నా, లేకపోతే 2 అవర్స్ మెడిటేషన్ చేసుకోవాలన్నా, లేకపోతే మనం ధ్యాన సాధనలోకి రాకపోయినా భౌతికంగా పూజలు ఇవి చెయ్యాలన్నా మన శరీరము కంఫర్ట్ గా ఉంటేనే మనం ఏ పనులైనా అద్భుతంగా చేయగలం. అలాంటి శరీరాన్ని మనం ఎలా ఉంచుకుంటే మనం అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతాము. మనం అంటాం, మేడం మీకు ఆరోగ్యంగా సరిగా లేదా, ధ్యానం చేస్తే ఆరోగ్యం సరవుతుంది అని అంటారు మనం చెప్పాలనుకుంటే.
అరే మనకి ఆరోగ్యం సరవ్వాలంటే ఆ ధ్యాన సాధన కూడా మన శరీరం సహకరిస్తేనే కదా మనం చేయగలని. మరి అలా సహకరించాలంటే ఈ భౌతిక శరీరాన్ని మనం ఎలా ఉంచుకోగలగాలి అనేది మనకి ఇంపార్టెంట్. ఈ భౌతిక శరీరాన్ని మనం ఉంచుకోవాలంటే ముందుగా బేసిక్‌గా మనం 4 తెలుసుకోవాలి మేడం. ఆ 4 ఏంటంటే మనం అంటాము న్యూస్, ఎన్‌ఈడబ్ల్యూఎస్ న్యూస్ అంటే వార్తలు అంటాం. ఆ వార్తలని ఈ విధంగా నేను డిసైడ్ చేసుకున్నాను. ఎన్ అంటే ఎన్ అంటే న్యూట్రిషన్, ఈ అంటే ఎక్సర్సైజ్, డబ్ల్యూ అంటే వాటర్, ఎస్ అంటే స్లీప్. ఈ 4 అద్భుతంగా మనం చేయగలిగితే మన భౌతిక శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలం. దాని గురించి మనం విశ్లేషించుకుందాం. ఫస్ట్ ఎన్ అంటే న్యూట్రిషన్ ఫుడ్. మన శరీరానికి కావలసిన న్యూట్రిషన్ అంటే ఆ సమతుల్యమైన ఆహారం. అంటే న్యూట్రిషన్ అంటే మనం బాదపప్పు, జీడిపప్పులు ఇవే తింటేనే న్యూట్రిషన్ మాస్టర్స్ అంటారు. అది కాదు. ఎవరు శరీర తత్వాన్ని బట్టి మన శరీరానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క ఆహారం అమృతంగా పనిచేస్తది. కొంతమందికి అదేంటి తేలిగ్గా జీర్ణం చేసుకున్న అంటే నిమ్మకాయ తింటే పడదు జలుబు చేస్తది అంటారు. కొంతమందికేమో ఆకుకూరలు తింటే మాకు అలర్జీ అండి. అలా కాదు. మనకి ఇష్టాలు కాదు. ఈ శరీరాన్ని ఏమి తీసుకుంటే జీర్ణం అయ్యి అద్భుతమైన శక్తినిస్తుందో అదే న్యూట్రిషన్ ఫుడ్. అది మనం తెలుసుకోకుండా అబ్బే మాకు కాకరకాయ అంటే అలర్జీ అండి. దోసకాయ అంటే జలుబండి. అది కాదు. అది మన భావన. మన భావన పక్కన పెట్టేసేయండి. ఈ శరీరము ఏమి తింటే ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఆహారాన్ని ముందు మనమే తెలుసుకోవాలి. మేడం నేను సొరకాయ తింటాను. ఈరోజు చాలా తేలిగ్గా ఉందండి. ఒక గంట సేపు మెడిటేషన్‌లో కూర్చోగలిగానండి. చాలా అద్భుతంగా ఉందండి. ఆలోచన అలాంటివి మీరు అనలైజ్ చేసుకోవాలి. నేను ఈరోజు ఏ ఆహారం తిన్నాను? ధ్యానంలో కూర్చున్నాను. మేడం ఈరోజు బాడీ అంతా తేలిగ్గా ఉంది. అరే! ఏం ఆహారం తీసుకుంటే నాకు ఈ పరిస్థితి వచ్చింది. మనం ప్రతి ఒక్క నిమిషం అనలైజ్ చేసుకోవాలి. గమనించుకోవటం. ఎరుక అంటాం చూడండి. ఆ ఎరుకని ఏదో కాదు, ధ్యానంలో కాదు ఎరుక. మన నిజ జీవితంలో మనం ఏం పని చేస్తున్నాం? ఏం మాట్లాడుతున్నాం? ఏం ఆహారం తీసుకుంటున్నాం? ఏం ఆహారం తీసుకుంటే ఈరోజు నాకు ధ్యానం అద్భుతంగా కుదిరింది అనే దాన్ని మనం ఎరుక తెచ్చుకోవాలి. ఆ ఎరుకను మనం నిజ జీవితంలో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మన శరీరం ఏ విధంగా రెస్పాండ్ అయ్యింది అది మనం ఎరుక తెచ్చుకోవాలి. అది నేను చెప్తుంది. ఏ మాస్టర్ చెప్పింది తప్పు కాదండి. విశ్వంలో ప్రతి ఒక్క మాస్టర్స్ అద్భుతంగా చెప్తారు. రిసీవ్ చేసుకునే విధి విధానాలు మనం తీసుకోవాలి. ఆ విధి విధానాలు మనం తెలుసుకొని మన శరీరంలో మనం ఏం తీసుకుంటే మన శరీరం అద్భుతంగా ఉంది. ఓకే. న్యూట్రిషన్ మనకి నేను చెప్తున్నాను తీగబాకిన కూరగాయలను ఎక్కువగా ప్రాణశక్తి ఉంటుంది. అది తీసుకుంటే మనం ధ్యానం ఆ రోజు మనం ఆహారంగా తీసుకుంది ధ్యానంలో మనకి అద్భుతమైన సాధనకి సహకరిస్తుందని నేనుగా అనుభవపూర్వకంగా తెలుస్తుంది. దోసకాయ, బీరకాయ, తీగబాకిన ఏవైనా పొట్లకాయ, సొరకాయ ఇలాంటివి ఏవైతే వీటిలో ప్రాణశక్తి అద్భుతంగా ఉంటుందండి. దాన్ని ఆ విధంగా మనం ఉపయోగించుకున్నప్పుడు మన శరీరంలో మనకి కావలసిన వాటర్ కంటెంట్ కూడా ఉంటుందన్నమాట. మనం ధ్యానం చేస్తున్నాము. హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతది. ఎక్కువ మనం వాటర్ తాగాలి అంటారు. వాటర్ ఎక్కువ తాగాలంటే వాటర్ ద్వారా కాదు. ఆహారంలో కూడా వాటర్ ఉండే కంటెంట్‌ని మనం తీసుకోగలిగితే డీహైడ్రేట్ అవ్వకుండా మన బాడీ అద్భుతంగా సాధనకు ఉపయోగపడుతుంది. అది నేను తెలుసుకున్న దాంట్లో ఫస్ట్‌దండి. న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఇది అన్నమాట. ఎన్ అంటే న్యూట్రిషన్. ఈ అంటే ఎక్సర్‌సైజ్ అండి. మనం అంటాం మేడం గారు మనము ఎక్కువ ఆడవాళ్ళంటారు. మనం ఇంట్లో వర్క్ చేస్తుంటాం. బర్రీగా పరిగెత్తుతూ ఉంటాం. నిద్ర లేసిన దగ్గర నుంచి. అదే ఎక్సర్‌సైజ్ గదండీ! ఇంకేం ఎక్సర్‌సైజ్ చేయాలి నా బాడీకని. అది కాదండి ఎక్సర్‌సైజ్ అంటే. మంచం మీద నుంచి మనం కాలు కింద పెట్టిన తర్వాత, మనము ఏ ఆలోచనతో నిద్ర లెగుస్తున్నాము. అంటే 6 అయిపోయింది అమ్మో! నేను బర్రీగా పరిగెట్టాలి. నేను కిచెన్‌లోకి నా బాబుకి వంట చేయాలి. లేకపోతే మా హస్బెండ్‌కి ఆఫీస్‌కెళ్ళాలి. అలా కాదు. ఒక్క నిమిషం నీ కోసం. ఈ భౌతిక శరీరం అంటే, ఈ శరీరాన్ని మనం అద్భుతంగా ఉంచుకోవాలి అంటే మన కోసం ఇది. ఇది ఎవరు వాళ్ళు కాదు. ఈ శరీరం, మన కోసం ఇది. మనం చేసే పనిది. ఈ భౌతిక శరీరాన్ని ఒక్క నిమిషము ఆనందంగా అంటే ఆలోచనతో బర్రీ చేయకుండా కళ్ళు తెరవంగానే మన కణాలు ఏవైతే ఉన్నాయో, ఆ కణాలు ఆనందంగా రోజంతా ఉంచుకోవాలి అంటే
మనం నిద్ర లేవంగానే కాళ్ళు కింద పెట్టంగానే భూమాతకి నమస్కరించడం, నిద్ర లేవంగానే మన అరచేతుల్లో మన మంత్రాలు లేకపోవచ్చు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితౌ గౌరి, ప్రభాతే కరదర్శనం. మన చేతిలోనే లక్ష్మీ పార్వతీలు ఉన్నారండి. మన మంత్రం రాకపోవచ్చు, నేను చెప్పిన ఈ మంత్రం అందరికీ రాకపోవచ్చు, కానీ అరచేతులను చూసుకుంటూ లక్ష్మీదేవిని, పార్వతీదేవిని, సరస్వతీదేవి జ్ఞానాన్ని ఎప్పుడైతే ఈ 3 మన శరీరంలో ఉన్నాయో మన శరీరం అద్భుతంగా పనిచేస్తుందండి. ఎందుకంటే పార్వతీదేవి శక్తిని, సరస్వతీదేవి జ్ఞానాన్ని, లక్ష్మీదేవి మొన్న మొహంలో చిరునవ్వుని ప్రసాదిస్తుంది. లక్ష్మి అంటే సిరి, ధనమే కాదండి. మన మొహంలో ఏదైతే ఆనంద స్థితి ఉంటుందో అదే లక్ష్మీదేవి అండి. మన నిద్ర లేవగానే మనం ఈ 3 స్థితిలో ఉన్నామా లేదా మన అరచేతుల్ని చూసుకొని ఆ మాతల్ని ఒక్కసారి స్మరించుకొని తర్వాత భూమి మీద కాలు పెడుతూ భూమాతని నమస్కరిస్తూ సముద్ర వసనే దేవి పర్వదస్తన మండలి విష్ణు పత్ని పాద స్పర్శం నమామి అంటే నేను ఈ కాలుని నీ భూమి మీద ఆనిస్తున్నాను తల్లి, నాకు క్షమించు. మంత్రం రాకపోయినా చాలు, 2 అరచేతులని మన చేతిలో 7 చక్రాలు ఉంటాయి. ఈ 7 చక్రాల భూమాతని స్పర్శించి మన కళ్ళకు వచ్చినప్పుడు ఆమె యొక్క శక్తిని మన శరీరంలోనికి తీసుకుంటాం. ఈ శరీరాన్ని, ఇంత శక్తిని మనం ధ్యానం చేయవసరం లేదండి. పొద్దున్నే లేసి ధ్యానమే చేయవసరం లేదు. ఏదైతే భావన, యద్భావం తద్భవతి. ఈ భావనతో మనం ఎప్పుడైతే నిద్రలేస్తామో మన శరీరంలో ప్రతి కణము ఆనంద స్థితిని ఇస్తుంది. ఎవరు ఏ మాట అన్నా మనము ఎమోషన్ కి గురి కాకుండా ఉంటాం. ఇది చిన్న టెక్నిక్ అండి, అంతే. ఇది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అరే మనం భూమాతకి నమస్కరించుకోవాలి, చేతిలో చూసుకోవాలని, కానీ ఆచరణలో పెడితేనే దాని యొక్క విలువ అనేది మనకు తెలుస్తుంది. అది అలాగే ఎప్పుడైతే మన కోసం మనం చిన్న ఎక్సర్సైజ్ అంటే మనం ఈ భూమాత నమస్కరించడం మన శరీరంలో అంటే ఆక్సిజన్ లెవెల్స్, మెటబాలిజం, మనం నిద్రపోయి లేవంగానే ఆక్సిజన్ ప్రాణాయామం కానీ మన శరీరానికి కావలసిన చిన్న చిన్న ఎక్సర్సైజ్. మేడం నాకు 60 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడేం ఎక్సర్సైజులు చేస్తాం మేడం? కుర్చీలో కూర్చోండి చక్కగా ఆనందంగా, 2 చేతులు చాపండి, మీకు కావాల్సిన మూమెంట్ ఏదైతే ఉందో చక్కగా మూమెంట్స్ చేసుకోండి. ఒక్క 10 నిమిషాలు మీకోసం మీరేనండి. ఇది ఎవ్వరు యూట్యూబ్ లో బోల్డ్ బచ్చలు ఉన్నాయండి. మనం ఏం పరిగెత్తవసరం లేదు, ఎగరవసరం లేదు, ఏమీ లేదు. మన శరీరంలో ఈ ఈ ఈ మూమెంట్ చేస్తున్నప్పుడు కొంచెం మన శరీరంలో ఆక్సిజన్ ఫ్లో అనేది బాగా జరుగుతూ ఉంటుంది, మెటబాలిజం అనేది బాగా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అప్పుడు మనం ఏ పని చేసినా ఎనర్జెటిక్ గా చేయగలుగుతాం. అందుకని ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ చేసుకొని మీరు ఒక్క 10 నిమిషాలు ప్రాణాయామం కానీ ఎక్సర్సైజ్ కానీ చేసి ధ్యానంలో కూర్చోండి. మీకు ఆలోచన రీతి స్థితి తొందరగా వస్తుంది. ఇది నేను రోజు చేసే, డైలీ చేసే నిత్య కృత్యాలు, నేను ఏదైతే ఆచరిస్తున్నానో అదే మేము ముందు మీకు చెప్తున్నాం మాస్టర్స్. అలాగే చిన్న పిల్లలు ఉన్నామండి, 6 నెలల పిల్లప్పుడు అన్నం పెడతారు. అన్నము పిసికి మెత్తగా చేసి దాంట్లో నెయ్యేసి, వాడికి పళ్ళు ఉండవు, గుటుక్కున్న మింగి ఆహారం త్వరగా జీర్ణం అయ్యే విధంగా మనమే ప్రాసెస్ చేసి పెడతాం. అలాగే ఇప్పుడు పెద్ద అయిన తర్వాత పళ్ళు వచ్చినాయి, వాడంతటా వాడు కొరుక్కొని తింటున్నప్పుడు మనం ఆ పద్ధతి ఫాలో చేస్తామా? చెయ్యం కదా. ఎందుకు? తనంతటి తాను తీసుకుంటాడు, నములుతాడు, తింటాడు. అలాగే సాధన పెంచే కొన్ని మనం ఎన్నెముక నిటారుగా ఉంచుకోవాలి, బాస పట్టేసుకోవాలి, దేనికి ఆనుకోకుండా భూమి మీద కూర్చుకొనగలిగే స్థితిలో మన శరీరాన్ని తెచ్చుకోగలగాలి. అలా తెచ్చుకున్నప్పుడు సాధన చేస్తే నీలో కుండలిని యాక్ట్ గాని, నాడీ మండలి శుద్ధి గాని జరగటం తొందరగా జరుగుతుంది. అది దానికోసమని ఈ మోకాళ్ళు వంగే విధంగా నేను ఎలాంటి సాధన చేస్తే నేను కింద కూర్చోగలను. నీ శరీరాన్ని నువ్వు చెప్పిన విధంగా, శరీరం చెప్పిన విధంగా నువ్వు కూర్చోవటం కాదు, మన చెప్పినట్లుగా శరీరము వంగమంటే వంగాలి, కూర్చోమంటే కూర్చోవాలి, పరిగెత్తమంటే పరిగెత్తాలి. 7 గంటలు కూర్చోమంటే సాధనలో 7 గంటలు కూర్చోగలిగే స్థితిని మన భౌతిక శరీరాన్ని తెచ్చుకోగలగాలి. ఆ స్థితిలోకి మనం రాగలగాలి. అది ఒకే రోజు రమ్మంటే కాదు, డే బై డే మన ఆచరణలో ఇప్పుడు నేను ఏదైతే చేశానో ఈ 4 చెప్పాను కదా. మన ఆహారం తీసుకోవాలి, తర్వాత ఎక్సర్సైజులు చేయాలి, ఎక్సర్సైజులు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పాను? వాటర్, NEW అంటే వాటర్. వాటర్ కంటెంట్ మంత్రి సత్యనారాయణ సారు, ఇంకొక సారు మేడం నాకు 6 లీటర్ నీళ్ళు తాగమన్నారు, 10 లీటర్ నీళ్ళు తాగమన్నారు. అది కాదు, మన శరీరము ఎంత వెయిట్ ఉంది అంటే 60 కేజీలు అనుకున్నాం మాక్సిమం అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు.
60 కేజీలు అనుకున్నాం. 60 కేజీలు వెయిట్ ఉన్న వాళ్ళు 3 లీటర్ నీళ్లు తాగాలి. ఆ 3 లీటర్ నీళ్లు ఎర్లీ మార్నింగ్ ఉదయం నిద్ర లేవంగానే మనం భూమాతకి నమస్కరించుకొని కిందకి నేల కింద పెట్టంగానే పక్కనే మన వాటర్ బాటిల్ కానీ రాగి చెంబు కానీ మీరు ఏది ఉపయోగించుకొని వాటర్ తాగుతారో అది ఆ వాటర్ తీసుకొని వాటర్ మీద ఇలా చెయ్యి పెట్టి ఆ వాటర్ కి హీలింగ్ మొరాలిటీ, శక్తిని, ఎనర్జీ ఇచ్చే శక్తి ఉంది, థ్యాంక్ యూ అని చెప్పుకొని ఆ వాటర్ ని ఒక్కొక్కటి కింద అంటే కూర్చొని, కింద అని కాదు, కుర్చీలో కూర్చుని మంచం మీద కూర్చుని ఎక్కడైనా సరే నిలబడి కాకుండా కూర్చుని పొజిషన్ లో వాటర్ ని ఒక్కొక్కటి చిప్ చేసుకుంటూ మన శరీరంలోనికి తీసుకుంటున్నప్పుడు మీరు ఎప్పుడైతే ఒక గ్లాసు నీళ్లు తాగారో మీ శరీరం ఇమీడియట్ గా వాష్రూమ్కి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఎప్పుడైతే బ్యాడ్ అంతా వెళ్ళిపోతుందో మన శరీరము ఎంతో ఎనర్జెటిక్ గా ఉంటుంది. అలా ఫస్ట్ వాటర్ తాగాలి. ఒక 1/2 లీటర్ ఆ నీళ్లు తాగామనుకోండి, తర్వాత టిఫిన్ తినే లోపల ఈ 1/2 లీటర్ నీళ్ళు తాగండి. మీరు చెప్తారు కదా, మన నిద్ర లేవగానే లేచి మనం 1/2 లీటర్ వాటర్ తాగి తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాం. ఎక్సర్సైజ్ తర్వాత 1/2 లీటర్ వాటర్ తాగేసేయండి. చక్కగా స్నానం చేసి మీరు ఏవైతే పనులు చేసుకుంటున్నారో పనుల్లో లేకపోతే మీ ఇంటి పను ఏదైతే అది చేసేసుకొని చక్కగా టిఫిన్ తినే ముందు ఆ టిఫిన్ కూడా తింటూ ఆస్వాదిస్తూ మన శరీరంలోనికి వెళ్తుందని భావన చేసుకుంటూ టిఫిన్ తిన్న తర్వాత టిఫిన్ నుంచి భోజనం టైంలో మళ్ళీ 1 లీటర్, ఆ లీటర్ కూడా కొలిచిపెట్టుకొని గ్లాస్ మీరు భోజనం చేసే ముందు 1/2 అవర్ ముందు వాటర్ తాగటం ఆపేయాలి. ఈ 1/2 అవర్ లోపల ఈ లీటర్ నీళ్లు తాగేసేయాలి. ఈ లీటర్ నీళ్లు తాగేసిన తర్వాత మనం భోజనం తర్వాత మాక్సిమం 2 అవర్స్ లేదంటే 1.5 అవర్ తర్వాతనే వాటర్ తాగాలి. ఆ వాటర్ కూడా మళ్ళీ లీటర్ నీళ్లు, మళ్ళీ గ్లాసు మళ్ళీ మీరు అదేంటి భోజనం అయితే భోజనము, టిఫిన్ అయితే టిఫిన్, రాత్రిపూట తినే ముందు ఈ లీటర్ నీళ్లు తాగేసేవాళ్ళు. తాగేసిన తర్వాత అప్పుడు టిఫిన్ తింటారు. అంతా అయిపోయిన తర్వాత మీరు ఇంకా బెడ్ మీద పడుకుంటాము వెళ్ళిపోతాం అనగా 1/2 గ్లాస్ అండి, చిటికిరి టీ గ్లాస్ ఉంటుంది చూడండి, ఆ టీ గ్లాస్ హాట్ వాటర్ తాగి మనం ధ్యానంలో కూర్చునే వాళ్ళైతే ధ్యానంలో, పడుకునే వాళ్ళైతే పడుకోవచ్చు. ఇలా వాటర్ తీసుకుంటే మన శరీరంలో వాటర్ కంటెంట్ డిహైడ్రేట్ అంటే మనకి వేడి చేయకుండా, ఎన్ని గంటలు సాధన చేసినా వేడి చేయకుండా మన శరీరము మనకి చెప్పే విధంగా మనల్ని ఏ విధంగా చేసుకోవాలో ఆ విధంగా ఉండగలుగుతుంది వాటర్. తర్వాతది 4వది స్లీప్ అంటే మనం నిద్రపోయే విధానం. మన శరీరానికి ఎంత ధ్యాన సాధన చేసినా ఈ శరీరానికి మాక్సిమం 4 గంటల నిద్ర అనేది కనీసంలో కనీసం 4 గంటల. అంటే మేము రాత్రంతా ధ్యానం చేస్తామండి నా బాడీ కాదు, ఎంత సాధన చేసినా సరే 4 గంటలు స్లీప్ కావాలండి. ఎందుకంటే ఇది సైంటిఫిక్ రీజన్ గా చెప్తున్నానండి, ధ్యానపరంగా కాదు. ఎందుకంటే మన శరీరంలో పగలంతా కొన్ని అవయవాలు పనిచేస్తాయి. నైట్ మనం ఎప్పుడైతే పడుకుంటామో ఆ పడుకున్నప్పుడు మనలో కొన్ని ఆర్గాన్స్ వాటి పని చేసుకుంటూ ఉంటాయి. ఆ ఆర్గాన్స్ వాటి పని అవి చేసుకుంటేనే మన కళ్ళ తెరవగానే ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మనకి తెల్లవారి పని చేయటానికి ఎలిజిబుల్ గా ఉండటం కోసం ఈ స్లీప్. ఓకే, ఈ స్లీప్ మనం అద్భుతంగా నిద్రపోవాలి. మనము ఇప్పటి టైంలో ఈ రోజుల్లో మనం ఎక్కువగా ధ్యానానికి రావటానికి కారణము ఈ స్లీప్ అనేది ఎవరికి వాళ్ళు సరిగా లేకపోవటానికే ఎక్కువ ధ్యాన సాధనలోకి వస్తూ ఉన్నారు నాకు తెలిసినందువరకు. సో ఈ ధ్యాన సాధన స్లీప్ బాగా అద్భుతంగా నిద్రపోతే ఏమవుతుంది మేడం, అది తెలుసుకుందాం. 12 మనం మాక్సిమం మనం క్యాలిక్యులేషన్ చేసాం 10 నుంచి అందరూ నిద్ర ఉపయోగిస్తారు. 9:30 నుంచి కాదు 10 నుంచి చెప్తున్నాను. 10 నుంచి 12 వరకు ఈ 2 గంటల్లో మనం అంతకు ముందు ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ లో మనం ఏం చేస్తాం, ఒక 10కి మనం నిద్రపోతున్నాము అనుకోండి, ఎవరైనా సెల్ ఫోన్ చూడటము, నిద్రపోయే ముందు సెల్ ఫోన్ చూడటము, లేకపోతే టీవీ చూడటము, లేకపోతే భార్యాభర్తలు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగానికి అనుకోండి, ఆ టైంలో వాళ్ళకి ఖాళీ ఉంటుంది 9-9:30 అనుకోండి, వాళ్ళిద్దరికి ఇంట్లో కావాల్సినవి లేకపోతే వాళ్ళకి ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాట్లాడుకుంటారు, లేకపోతే ఇద్దరు కలిసి టీవీ చూస్తారు, ఇద్దరు కలిసి సెల్ మాట్లాడుకుంటారు, లేకపోతే పిల్లలతో మాట్లాడినా ఏది మాట్లాడినా మనము అంతకు ముందు జరిగింది ఏదైతే ఉందో అంతకు ముందు మనం ఏం మాట్లాడుకున్నాం, టీవీ చూసినా లేకపోతే సెల్ ఫోన్ చూసినా వైఫ్ అండ్ 10 నుంచి 12 గంటల వరకు మనం నిద్రపోతే ఈ శరీరం మాత్రమే పడుకుంటుంది. మన లోపల ఉన్న ఈ బ్రెయిన్
నిద్రపోదు. ఎందుకంటే అంతకు ముందు మీరు ఏదైతే చేశారో టీవీ చూసారో ఆ టీవీకి సంబంధించినవే రివ్యూలు అవుతూ ఉంటుంది మన బ్రెయిన్. సబ్ కాన్షియస్ మైండ్ లో రివ్యూలు అవుతూ ఉంటుంది. సెల్ ఫోన్ చూసామా, సెల్ ఫోన్ లో రివ్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ మేము ఆధ్యాత్మికంగా మంచి మాటలే మంచి క్లాస్ విన్నాం మేడం అన్నా సరే అదే రివ్యూలు అవుతుంది. అది మంచా చెడా కాదు నేను చెప్తుంది ఇక్కడ నాలెడ్జ్. అదే మన బ్రెయిన్ లో రివ్యూలు అవుతూ ఉంటుంది. అప్పుడు మనము 12 దగ్గర నుంచి మన బ్రెయిన్ ఆగిపోదు. అదే 12 దగ్గర నుంచి 3:30 వరకు మనకి ఎరుక లేకుండా, అంటే మన శరీరంలో స్పృహ, అంటే ఏ సౌండ్స్ వినబడవు, ఆదమరిచి, అంటే ఏ స్థితి, అంటే మనం ఏ సౌండ్లు వినకుండా ఆదమరిచి పూర్తి డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాం. 3:30 దగ్గర నుంచి 4 లోపు నుంచి మళ్ళీ మనకు మెలకు వస్తుంది. అరే మెలకు వస్తుంది, వాష్రూమ్కి వెళ్ళి రాను లేకపోతే ఎక్కడ. కానీ అప్పటి నుంచి లేచి ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చేస్తారు. ధ్యానం గురించి కాదు, ప్రాపంచికంగా ఉన్న వాళ్ళు కూడా మెలకు వస్తుంది, కానీ బెడ్ మీద నుంచి లెగవరు. అప్పుడు వాళ్ళకేమవుతుంది, కళలు వస్తూ ఉంటాయి. ఈ ఎప్పటి నుంచి 4 దగ్గర నుంచి 5 కాడి నుంచి 6 వాళ్ళు లేచే విధానాన్ని బట్టి. ఈ 3గా డివైడ్ చేసింది ఎందుకంటే, మనము ఎప్పుడైతే ఈ 12 దగ్గర నుంచి ఈ బ్రెయిన్ ఆగిపోదు, మనము పూర్తిగా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయినంటే, ఏ ఆలోచన లేని స్థితిలోకి ఉంటేనే విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోనికి ప్రవహిస్తుంది. విశ్వమయ ప్రాణశక్తిని మనం ఎక్కడ తీసుకుంటున్నాము, నిద్రలో తీసుకుంటున్నాం. నిద్రలో ఈ ప్రాణశక్తి కావాలి. ఈ ప్రాణశక్తి అద్భుతంగా మనం రాత్రి అంతా తీసుకుంటేనే తెల్లవారి మనం 6కి నిద్ర లేవగానే మన శరీరం ఎనర్జైజ్డ్ గా ఉండి ప్రతి పని చేసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది. ఈ రోజుల్లో 6కి నిద్ర లేవాలంటే అబ్బా ఈ డే అంతా తెల్లవారిందా, అప్పుడే తెల్లవారిందా అని ఒక నిరుత్సాహము నిస్పృహలతో లెగుస్తున్నాము, కానీ ఎనర్జెటిక్ గా లెగవట్లా. ఆ ఎనర్జెటిక్ గా లెగవకపోవటానికి కారణం ఏంటంటే, మన శరీరంలో ఈ స్లీప్ అనేది గుడ్ స్లీప్ గా లేదు. ఎందుకు లేదని చెప్పాను కదా, 12 దగ్గర నుంచి 1 ఇది మన బ్రెయిన్ పనిచేస్తుంది. అప్పుడు మన ఆలోచనలతోనే రన్ అవుతుంది, ప్రాణశక్తి తీసుకోవటం లేదు. అలాగే 12 దగ్గర నుంచి 3 వరకు మనం అద్భుతంగా ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి మనకి డే అంతా, అంటే 6 దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేంత వరకు ఆ ప్రాణశక్తి సరిపోవటం లేదు మనకి. అలాగే 4 దగ్గర నుంచి 6 వరకు కలత నిద్ర, అంటే కళలు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ప్రాణశక్తి తీసుకోము. సో మనం ప్రాణశక్తి ఏ టైంలో తీసుకుంటున్నాం, 12 దగ్గర నుంచి 3 వరకు. ఈ 3 గంటల యొక్క ప్రాణశక్తిని డే, అంటే మన 6 గంటల దగ్గర నుంచి 10 వరకు ఈ ప్రాణశక్తితో మనము మన శరీరాన్ని ఎనర్జైజ్డ్ గా ఉంచుకోలేకపోతున్నాము. అందువల్ల మనకి ఈ రుగ్మతలు కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, ఏవైనా వస్తున్నాయి. ఇవన్నీ మనము ఎక్కువయ్యే కొందికి మన బాడీ వాళ్ళకి తగ్గ విధంగా ఎవరి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి రుగ్మతలు వస్తున్నాయి. బీపీగా, షుగర్గా, థైరాయిడ్గా ఇలా వస్తున్నాయి. వీటిని మనం జయించడానికి ధ్యానంలోకి వచ్చాం. సపోజ్ మనం అనుకున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళం ధ్యానంలోకి వచ్చాం. ధ్యానంలో వచ్చినా కూడా ఏం చేస్తున్నాము, ప్రాణమయ శక్తినే తీసుకోవాలి. ధ్యానంలో కూడా మనం కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నాం, ఆలోచన రహిత స్థితిలో ఉంటేనే మనకి ప్రాణశక్తి వస్తుంది. మనకి ఎక్కడ వస్తుంది, ధ్యానంలో, నిద్రలో. మరి మనం ధ్యానం ఎన్ని గంటలు సాధన చేస్తే మన శరీరం ఎనర్జెటిక్ గా అద్భుతంగా పనిచేస్తుంది అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. ఈ భౌతిక శరీరాన్ని చెప్పాను కదా, ఈ 4ని ఉపయోగించి అద్భుతంగా ఉంచుకోగలిగితే, ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి మనకు అద్భుతంగా ఉంటుందో మనం ఎక్కడ సరి చేసుకోవాలి. ఇప్పుడు ధ్యానం చేయట్లేదండి, ధ్యానం గురించి పక్కన పెట్టేసేయండి. మనం ఈ భౌతిక శరీరాన్ని ధ్యానం చేయకపోయినా అద్భుతంగా ఈ భౌతిక శరీరాన్ని ఆనందంగా ఉంచుకోవాలి అంటే 10 నుంచి 12 దాకా మనం ఆలోచన రహిత స్థితిలో ఉండి గుడ్ స్లీప్ గా కావాలంటే మనం ముందు ఏం చేస్తున్నాము అనేది ఎరుక తెచ్చుకోవాలి. టీవీ చూస్తున్నామా, ఎవరితో మాట్లాడుతున్నాం, ఇవన్నీ మనం కట్ చేయాలంటే ఒక్క 10 నిమిషాలు వాటన్నిటిని ఏం చేస్తున్నాం ఏంటి అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ లో డేటా చేసి అప్పుడు మనం పడుకున్నప్పుడు మాత్రమే మన బ్రెయిన్ రిలాక్స్ గా ఉంటుంది. అలాగే కలత నిద్ర రాకుండా, అంటే కలలు రాకుండా ఉండాలంటే 4 గంటల నుంచి మనం లేచి ధ్యాన సాధనలో చేసామంటే మనకి అప్పుడు అద్భుతమైన ప్రాణశక్తి వస్తుంది. ఇలా మనము ఈ డేని ఇలా డివైడ్ చేసుకున్నాం. ఇలా ఈ భౌతిక శరీరాన్ని అద్భుతంగా ఆనందంగా ఉంచుకోవాలంటే ఈ 4ని ఫాలో అవ్వాలి.
అది మాస్టర్ భౌతిక శరీరాన్ని గురించిన యొక్క ఇన్ఫర్మేషన్. ఓకేనా మాస్టర్స్? ఓకే. ఇప్పుడు సెకండ్‌ది మనకి ప్రాణమయ శరీరం. ఈ ప్రాణమయ శరీరం మనకి చెప్పుకున్నాం కదా మేడం. ఈ 7 లేయర్స్‌లో ఫస్ట్‌ది మనకి కారణ శరీరము, సూక్ష్మ శరీరం ఏర్పడిన తర్వాతే ప్రాణమయ శరీరం అనుకున్నాం. కానీ తర్వాత మామూలుగా మనకి ఈ శరీర పరంగా భౌతిక శరీరం, భౌతిక శరీరాన్ని తర్వాత ప్రాణమయ శరీరం, ప్రాణమయ శరీరం తర్వాత సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం తర్వాత కారణ శరీరం, కారణ శరీరం తర్వాత విజ్ఞానమయ శరీరం, విజ్ఞానమయ శరీరం తర్వాత ఆనందమయ శరీరం, ఆనందమయ శరీరం తర్వాత నిర్వాణమయ శరీరం. ఇలా మనకి సప్త శరీరాలు ఉంటాయన్నమాట. ఈ సప్త శరీరాలు ఈ భౌతిక శరీరాన్ని అద్భుతంగా ఆనందంగా ఉంచుకోగలిగినప్పుడు మనం ధ్యానంలో అద్భుతంగా కూర్చుంటాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు కాళ్ళు తిమ్మిర్లు పట్టడం, వెన్నెముక నిటారుగా ఉంచుకోవటం, చక్కగా ఇవన్నీ చేసినప్పుడు మనం ఏదైతే ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు మన ప్రాణశక్తి అంటే ప్రాణశక్తి వేరు, ప్రాణం వేరు. ప్రాణం అంటే ఆక్సిజన్. మనం ముక్కులో నుంచి తీసుకుంటున్నప్పుడు సజావుగా మన ప్రాణంలోనికి, మన శరీరంలోనికి వెళుతున్నప్పుడు మన శరీరం ఇప్పుడు చూడండి, ప్రాణశక్తి అంటే ప్రాణమయ శరీరంలో ప్రాణశక్తి అంటే మనం తీసుకున్న శ్వాస కాదు. ప్రాణశక్తిలో అద్భుతంగా ఉండాలంటే విశ్వమయ ప్రాణశక్తినే ప్రాణశక్తి అంటాము. మన శరీరంలో తీసుకున్న ఈ ఆక్సిజన్ ని మన శరీరంలో ప్రతి కణానికి వెళ్ళాలంటే ధ్యాన సాధన కావాలి అనేది మనకి ఫండమెంటల్స్ రూల్స్. ఎందుకంటే మన శరీరంలో 2,72,000 నాడులు ఉంటాయి. ఈ 2,72,000 నాడులకి మనకి ఆక్సిజన్ సరఫరా వెళ్ళాలి. ఈ ఆక్సిజన్ సరఫరా వెళితేనే మన శరీరం అద్భుతంగా ప్రతి కణానికి ఆక్సిజన్ వెళ్తుంది. ఎందుకు మేడం ప్రతి కణానికి ఆక్సిజన్ వెళ్ళాలి అంటే మన శరీరంలో ఇప్పుడు మనం ఉన్నాము, ఒక చిన్న బాబు ఉన్నాడండి, వాడు హోంవర్క్ రాయమన్నాడు. హోంవర్క్ రాయమంటే ప్రతి లైన్ మన తల్లి దగ్గర ఉంటే ఆ లైన్ మీద రాస్తాడు. అదే తల్లి దగ్గర లేదనుకోండి, వాడికి ఇష్టం వచ్చినట్టు గీత పైన కింద రాస్తూ ఉంటాడు. అంటే వాళ్ళు ఎవరు గమనించట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను రాసేసుకుంటా వెళ్ళిపోతానని రాసేసుకుంటాడు. అలాగే ఈ ఈ ప్రాణమయ శరీరంలో ఈ ప్రాణశక్తి ప్రాణం లోపలికి వెళ్ళాలంటే మనకి తెలిసే లోపలికి వెళ్ళాలి, తెలిసే బయటకు వెళ్ళాలి అంటే మన శ్వాసను గమనించాలి అంటున్నారు. శ్వాసను గమనించడం అంటే మన ఫండమెంటల్ రూల్ ఏంటి? ధ్యానం. శ్వాస మీద ధ్యాస అంటున్నారు పత్రి సార్. ఈ శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? 2,72,000 నాడులకి ఈ ఆక్సిజన్ సరఫరా సంపూర్ణంగా వెళ్ళగలగాలి. దానికోసమే మన శ్వాస మీద ధ్యాస అంటే మన ధ్యాసను ఎక్కడ పెట్టాలి? శ్వాస మీద పెట్టాలి అని అంటున్నాం. అందుకోసం అలా పెట్టడం వల్ల ఏంటి మేడం మనకి బెనిఫిట్ అంటే ప్రతి ఒక్క కణానికి ఆక్సిజన్ వెళ్తుంది. మనం అంటాం ఫస్ట్ లో స్టార్టింగ్ లో, మేడం నేను ధ్యానంలో కూర్చున్నాను, నేను గంట కూర్చోగానే నాకు కాళ్ళు తిమ్మిర్లు పుడుతున్నాయి, పలానా దగ్గర ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది, పలానా దగ్గర దురద పుడుతుంది, నాకు కాళ్ళు కదిలించాలని, చేతులు ఉంచాలని ఎందుకు అనిపిస్తుంది? మీలా అప్పుడు దాకా అక్కడ ఆ కణంకి ఆక్సిజన్ సరఫరా వెళ్ళటల్లా. అందుకని మీరు ఎప్పుడైతే గమనించారో, శ్వాసను గమనిస్తూ మీ ఎరుకతో మీ ప్రాణశక్తిని మీ లోపలికి తీసుకుంటున్నారో ఆ కణం కూడా ఆక్సిజన్ వెళ్ళి అక్కడే ఇట్లా గుచ్చుకున్నట్టు, అంటే ఆ కణానికి వెళ్ళి తాకుతున్నప్పుడు మీకు గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఇచ్చింగ్ సెన్సేషన్ లాగా వస్తుంది. మీరు దురద పుట్టినా గోక్కోవద్దు అంటే ఎందుకు? ఆ కణానికి కూడా ఆక్సిజన్ వెళ్తుంది అని. అక్కడ మనం ఎప్పుడైతే ఈ భౌతిక శరీరంలో మనకి తెలియకుండా, అంటే మన ఈ శ్వాసను గమనించకుండా ఎప్పటి వరకు ఉన్నామో అక్కడ మన శరీరంలో చిన్న చిన్న డాట్స్ లాగా ఏర్పడతాయి, బ్లాక్ డాట్స్ ఏర్పడతాయి అన్నమాట. ఈ బ్లాక్ డాట్స్ వల్ల ఆ శరీర తత్వానికి, ఆ భౌతిక శరీరంలో వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి బీపీ గానో, షుగర్ గానో, థైరాయిడ్ గానో ఎవరికి ఏ వీలుగా. ఇప్పుడున్న రోజుల్లో షుగర్ వచ్చిందండి, మాకు థైరాయిడ్ వచ్చింది. అరే నేను మొన్నటిదాకా చాలా అద్భుతంగా ఉన్నాం మేడం, మొన్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చెక్ చేసుకుంటే నాకు బీపీ ఉందని చెప్పారు. ఇంతలోనే ఇప్పుడు బీపీ వచ్చిందండి. ఇంతలోనే బీపీ రాదు, ఇంతలోనే షుగర్ రాదు, ఇంతలోనే థైరాయిడ్ రాదు. అంతకు ముందు నుంచి మీకు ఆ కణాల దగ్గర ఈ ఆక్సిజన్ సరఫరా వెళ్ళటం వలన అక్కడ బ్లాక్ డాట్ గా ఏర్పడింది. ఆ బ్లాక్ డాట్ గా ఏర్పడటం వలన అవి మీ శరీరం శక్తి తక్కువైనప్పుడు అక్కడ మీకు అది మీ శరీరంలో మీ ఎనర్జీ తక్కువైనప్పుడు అది బయటకు వచ్చింది అనమాట. బీపీ గానో, షుగర్ గానో, థైరాయిడ్ గానో బయటకు వచ్చింది.
అది మీరు ధ్యాన సాధనలోకి వచ్చినప్పుడు మీ శ్వాస అక్కడికి వెళ్తున్నప్పుడు దాన్ని గుచ్చుతుంటే అక్కడ ఆ డాట్‌ను గుచ్చుతుంటే మీకు నొప్పిగానో, ఇచ్చింగ్ సెన్సేషన్ గానో వస్తుంది. అది నెమ్మదిగా మీరు దాన్ని అనుభవిస్తూ దాన్ని ఏం చేయకుండా ఉన్నప్పుడు ఆ కణం పూర్తిగా ఆక్సిజన్ తీసుకునే క్యాపబిలిటీ వస్తుంది. అప్పుడు ఆ బ్లాక్ డాట్ అంతా కరిగిపోతుంది. అలా కాకుండా మీరు మెడిసిన్ ద్వారా మీ శరీరంలో మాత్రల ద్వారా వేసుకున్నారనుకోండి. మాత్రలేసుకున్నారు. అరే మేడం, నేను మాత్రేసుకున్నప్పుడు నా శరీరం బాగా పనిచేస్తుంది. మాత్రేసుకున్నప్పుడు మళ్ళీ మామూలయిపోతుంది. మాత్రేసుకున్నప్పుడు ఏం చేస్తుంది? ఆ డాట్‌ని అణిచిపెట్టబెడుతుంది. అణిచివేయబడుతుంది. మళ్ళీ మీరు మెడిసిన్ తీసేయంగానే మీ శరీరం మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ దా దాని పవర్ మళ్ళీ మీ శరీరం మీద చూపిస్తుంది. అలాగే మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత ఒకసారి ఆ డాట్ కరిగిపోయింది అంటే మళ్ళీ మన జీవితంలోనికి ఆ రుగ్మత అనేది రానే రాదు. అందుకోసమే ధ్యానము సర్వరోగ నివారణి అని పత్రిసారి మనకి చెప్పిన కారణం అదండి. ధ్యానం సర్వరోగ నివారణి అందుకోసం. మనం ఏదైతే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఆ కణానికి ఆక్సిజన్ సరఫరా ఫుల్లుగా ఇస్తామో అక్కడ ఏదైతే రుగ్మత ఉందో అది పూర్తిగా తొలగిపోయిందంటే మీ నిజ జీవితంలోనికి మళ్ళీ అది రాదు. ఇది పక్కా. పత్రిసారి చెప్పింది ధ్యానం సర్వరోగ నివారణి అది. అలాగే మనం మేడం నేను ఇప్పుడు ప్రాణమయ శక్తి గురించి చెప్తుంది. భౌతిక శరీరానికి ఏది అవసరమో ధ్యానం ద్వారా ఎలా ఉండాలి అనేది నీకు అందించాను. అలాగే ప్రాణమయ శరీరం. ఈ ప్రాణమయ శరీరంలో మేడం నేను ఎన్నో సంవత్సరాల నుంచి అంటే నేను ఆల్మోస్ట్ 2, 3 సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నాను మేడం. 2 గంటలు, 3 గంటలు సాధన చేస్తున్నా. అయినా నా రుగ్మత పోలేదు మేడం. నేను అనుకున్నది జరగలేదు మేడం. అదేంటి ఇంకా ఏం చేస్తే బావుండిద్ది అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అందాక ఎందుకు మేడం నేను ఇక్కడ ఎవరి గురించి చెప్పను. నా గురించి నేనే చెప్తాను. నేను ఏది ఆచరించాను, ఏది ఫాలో అవుతున్నాను, నేను ఈ ఆత్మ జ్ఞానం ద్వారా ఏదైతే జ్ఞానాన్ని తీసుకుంటున్నానో పూర్తిగా నా మీద ప్రయోగం చేసుకున్న తర్వాతే మీకిది చెప్తున్నాను మేడం. నేను కూడా 2012లోకి ధ్యానంలోకి వచ్చాను మేడం. 12లోకి వచ్చినప్పుడు నాకు శరీరం మీద రుగ్మతలు లేవు కానీ మానసిక అలజడి, అశాంతత మేళ ఈ ధ్యానంలోకి వచ్చాం. ఈ ధ్యానంలోకి ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు మూడిటి మీద కారణం మీదే వస్తారు మేడం. ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సర్వరోగ నివారణి. ఈ మూడిటి మీదే ఈ ధ్యానంలోకి ఎవరైనా వచ్చేది మేడం. ప్రతి ఒక్కళ్ళు పాంపులెంట్ ద్వారా, పక్కన వాళ్ళ ద్వారా, ఎవరి ద్వారా వచ్చినా మీరు పత్రిస్ వారు చెప్పిన ఈ 3 కొటేషన్ దీని ద్వారానే వస్తది. కొంతమంది ధ్యానం సకల భోగకారిణి అంటే నాకు మానసిక స్థితి లేదు మేడం. నాకు మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు మేడం. దానికోసం అంటే అమ్మ నువ్వు ధ్యానానికొస్తే నీ పరిస్థితి బాగవుతది అని చెప్పిన వాళ్ళున్న అలా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు అంటారు. కొంతమందికి ఆర్థికంగా, భౌతికంగా అన్నిట్లో బాగుంటారు. కానీ ఏదో తపన తెలుసుకోవాలి అని ఉత్సాహం ఏదో ఉంది అని ఆరాటం. అంటే జ్ఞానం వాళ్ళకి జ్ఞానం కావాలి. ఏం జ్ఞానం కావాలి? తోడై జ్ఞానం కావాలి. ఆస్ట్రల్ ట్రావెల్ కావాలి. ఇలాంటి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కోసం వాళ్ళు తపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు భౌతికంగా బాగున్నారు, ఆర్థికంగా బాగున్నారు. అయినా సరే వాళ్ళకి ఏదో తెలుసుకోవాలి, ఏదో తపన. దానికోసం వచ్చిన వాళ్ళు ధ్యానం, సత్య జ్ఞానం. ఏం జ్ఞానం? ఆస్ట్రల్ ట్రావెల్, సత్య జ్ఞానం, థర్డ్ ఐ విజన్స్ ఇవన్నీ ఈ జ్ఞానం కావాలి అంటే ఈ ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఈ మూడిటి ద్వారా. అలాగే నేను ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. జ్ఞానం కోసం వచ్చాము. ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం కావాలి అంటే నేను ఆనందంగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచవాలి. జ్ఞానం కోసం వచ్చాను. ఆ జ్ఞానం నేను ఎలా తెలుసుకోవాలి? నేను ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. నా చుట్టూ ఉన్న నా ఫ్యామిలీలోని నా బిడ్డల్ని, నా భర్తని ఆనందంగా ఉంచగలిగే స్థితిలో నేనుండాలి. నేను అద్భుతంగా ఆనందంగా ఉండాలి. ఇదే నా కోరిక. ఇలాంటి స్థితిలోనే నేను ఇందులోకి వచ్చాను. అలా ఉన్నప్పుడు నాకు ఎంత సాధన చేసినా నాకు ముందు నా చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందంగా ఉంచే స్థితి పక్కన పెట్టండి. నేనే ఆనందంగా ఉండలేకపోతున్నాను. ఎందుకు ఉండలేకపోతున్నాను? ఏంటి కారణము? అని నేను శోధించినప్పుడు విశ్వ చైతన్య స్థితి అనే గ్రూప్ నాకు పరిచయమైంది. ఆ గ్రూపులో కేవీ రావు గారి ద్వారా ఆచరణాత్మకమైన 21 పాయింట్స్‌ని అంటే మనలో ఏవైతే ఉన్నావో అవిషడ్ వర్గాలని ఏవైతే ఉన్నావో కామ, క్రోధ, మద, మాత్సర్యాలను మనము వదలగలిగినప్పుడు ఈజీగా వదలగలిగినప్పుడు మాత్రమే సాధనలో ఏదైతే శక్తిని సంపాదించుకున్నామో మనము ఆ సాధనని ఏదైతే ఎన్ని గంటలు సాధన చేసామో
ఆ సాధన ద్వారా వచ్చిన శక్తిని ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఎవరైతే దేనికోసం వచ్చారో, నేను జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకున్నా, ఆ జ్ఞానానికి ఎలా ఖర్చు పెట్టాలి? ఏ విధంగా చేస్తే ఆ పని నాకు అద్భుతంగా ఉంటది. అలాగే ధ్యానం సకల భోగాలు కావాలంటుంది. ఒక ఇల్లు కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి. ఎలాంటి సాధన మనం చేసిన ఆ సాధనని ఏ విధంగా దాన్ని యుటిలైజ్ చేస్తే ఆ విధంగా మనం ఖర్చు పెట్టుకోగలము అనే జ్ఞానం మనకి కావాలి. ఆ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి అనే దానికోసమే మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం. అలాగే మన ప్రాణమయ శక్తిలో ప్రాణశక్తి అద్భుతంగా, ఇప్పుడు నేను భౌతిక శరీరం ఎలా ఉండాలని చెప్పాను. అలాగే మన శరీరంలో ఈ భౌతిక శరీరము ప్రాణశక్తి అద్భుతంగా నిండుగా ఉండగలిగినప్పుడు మాత్రమే సూక్ష్మ శరీరంగా ధ్యానము చేయగలము. ఆ సూక్ష్మ శరీరం చేయలేకపోవటానికి కారణం ఏంటి? ఈ ప్రాణమయ శరీరంలో ప్రాణశక్తిని అద్భుతంగా ఉంచుకోగలగాలంటే మనం ఏం చెయ్యాలి? అది నేర్చుకున్నాం. అలాగే ప్రాణశక్తిని మనం ధ్యానం ద్వారా, నేను ఈ విశ్వ చైతన్య స్థితిలో 7 గంటలు 7 నిమిషాలు సాధన చేశామండి. ఒక 1 ఇయర్ పాటు 7 గంటలు సాధన చేశాం. 10 దగ్గర నుంచి కూర్చొని 5 గంటల వరకు 7 గంటలు సాధన చేశాం. తెల్లవారి నిద్ర అంటే ధ్యానం నుంచి లేవంగానే మాకు 7 గంటల, ఇప్పుడు మీరున్నారు మేడం, ఇప్పుడు ఒక గంట సాధన చేశారు. ఒక గంటలో మీరు ఒక రూ. 10 తెచ్చుకున్నారు అనుకుందాం. ఇప్పుడు సపోజ్ మేడం నేను మీ ముందు చెప్తున్నా, అబ్బో ఈ మేడం 7 గంటలు సాధన చేసిందంట, అమ్మో ఎంత అద్భుతమైన సాధన చేసింది అనే భావన రావచ్చు. నేను ఈ మాట అనంగానే, అమ్మో 7 గంటలు సాధన చేశాను అని చెప్పంగానే మీరేమనుకుంటారు, అమ్మో ఆ మేడం 7 గంటలు సాధన చేసిందంట, అమ్మో ఎంత అద్భుతంగా చేసి ఉండిద్ది అనే భావన ఇమీడియట్ గా వచ్చి ఉండిద్ది. మీరు కూర్చున్నారు, ఒక గంట సాధన అద్భుతంగా చేశారు, మీరు ఒక రూ. 10 సంపాదించుకున్నారు, నేను ఒక రూ. 100 సంపాదించుకున్నా, అంటే 7 గంటలు 7 నిమిషాలు సాధన చేసి. ఇప్పుడు మీరు ధ్యానం నుంచి లేవంగానే మీ భర్తో, పిల్లలో, లేకపోతే మీ పక్కింటి వాళ్ళో మీకు కోపం వచ్చే ఒక మాట అన్నారు. అనంగానే మీ లోపల నుంచి ఎమోషన్ వచ్చేసింది. ఎమోషన్ రాగానే మీరు ఫటాఫట మాటల ద్వారా ఏదైతే ఉన్నారో అది అనేశారు. అనంగానే ఏమవుతుంది? మీరు తెచ్చుకున్న ధ్యాన శక్తి ద్వారా సంపాదించిన ఆ ప్రాణశక్తి రూ. 10 ఖర్చు పెట్టేసేసుకున్నారు. అప్పుడు ఏమైపోయారు? మీరు 0 బ్యాలెన్స్ లో ఉన్నారు. నేను కూడా 7 గంటల ద్వారా రూ. 100 సంపాదించుకున్నానండి. నేను 7 గంటల ధ్యానం నుంచి లేవంగానే పనమ్మాయి రాలేదనో, నా భర్త ఏంటి ఇప్పుడు దాకా ధ్యానమా, అది ఇది నీకు పిచ్చి పట్టింది అని ఎమోషన్ మాటలు మాట్లాడారనుకో, నాకేమైంది, నేను కూర్చుంటే నీకేమైంది అని నేను కూడా పట్టాపట్ట ఆయన ఎమోషన్ లోకి వెళ్ళి నేను కూడా మాట్లాడాను అనుకోండి, నా ఎమోషన్ పూర్తిగా, నేను 7 గంటలు ఏదైతే సాధన చేశాను రూ. 100, నేను కూడా 0 బ్యాలెన్స్. ఇప్పుడు చెప్పండి, మీరు నేను ఒకటే స్థితిలో ఉన్నామా? నేను గొప్ప కాదుగా. నేను 7 గంటలు 7 నిమిషాలు సాధన చేసినా గొప్పదాన్ని కాదు. మీరు 1 గంట చేసినా మీతో పాటు నేను కూడా సమానం. మీరు చక్కగా టీవీ చూస్తూ రాత్రంతా నిద్రపోయి ఎంజాయ్ చేస్తూ 1 గంట సాధన చేశారు. నేను రాత్రంతా నిద్రని సాటిస్ఫై చేసుకొని 7 గంటలు సాధన చేసుకున్నాను. మరి ఆ సాధన చేసిన దాన్ని మరి నేను ఉపయోగించుకోవాలి కదా! ఉపయోగించుకున్నానా? ఉపయోగించుకోలేదు. ఎందుకు? నాలో ఉన్న ప్రాణశక్తిని మొత్తం ఖర్చు పెట్టేసేసా. మరి ఎందుకు మరి? ఇంకా మన సాధన చేయటం ఇంపార్టెన్స్ కాదు. సాధన ద్వారా తెచ్చుకున్న ప్రాణ శక్తిని డే మొత్తంలో ఎలా ఖర్చు పెట్టుకోవాలన్న జ్ఞానం కావాలి. అది ఇంపార్టెంట్. అది తెలిసిన రోజు మీరు తోడై విజన్ రావాలన్నా, సూక్ష్మ శరీరం కావాలన్నా, నాడీ మండల శుద్ధి జరిగి క్యాన్సర్ గాని, థైరాయిడ్ గాని, బీపీ గాని, ఈ మొత్తం రుగ్మతులన్నీ పోగవాలన్నా ఈ ప్రాణశక్తిని మన శరీరంలో అద్భుతంగా నిల్వ ఉంచుకునే జ్ఞానం మనకి కావాలి. ఆ జ్ఞానం మనం ఇప్పుడు ప్రాణశక్తి తెలుసుకున్నాం. ఈ ప్రాణశక్తిని మనం ధ్యానం ద్వారా అద్భుతంగా తెలుసుకున్నాం. అంటే ప్రతి మాస్టరు, ప్రతి వాళ్ళు ధ్యానం చేసి ఎంతో కొంత ప్రాణశక్తిని మనం తెచ్చుకుంటున్నాము. అది మాత్రం అందరూ చేసేదే. అందరూ ఇది మనం తెలుసుకున్న జ్ఞానమే. ఈ ప్రాణమయ శక్తిని మన బ్యాంక్ బ్యాలెన్స్ గా నిలవ పెట్టుకోవాలంటే ముందు మన ప్రాణశక్తి ఏ విధంగా ఖర్చు అయిపోతుందో ముందు మనం తెలుసుకుందాం. ఖర్చు అయిపోయాయి మనం తెలుసుకున్నప్పుడు కుండని నింపుతున్నాం. ఏంటి? ధ్యాన శక్తి ద్వారా అద్భుతంగా కుండని నింపుతున్నాం. ఆ కుండకి చిల్లులు పెట్టేసుకుంటున్నాం. చిల్లులు పెట్టేస్తే ఏం ప్రయోజనం? ఏముండదు కదా. మరి నీళ్లు ఉంటాయా? నీళ్లు ఉండవు కదా. మరి మన దాహం తీరాలంటే మరి వాటర్ కావాలి కదా. వాటర్ మరి ఉపయోగపడుతుందా? ఉపయోగపడాలి. ఆ కుండకి చిల్లులు లేకుండా ఒక గుప్పెడు నీళ్లు ఆ కుండలో ఉన్న మన దాహాన్ని తీరుస్తుందా లేదా?
అలాగే ఈ ప్రాణశక్తిని మనం చిల్లులు పెట్టుకోకుండా ఏ విధంగా ఉంచుకుంటున్నామంటే, మనం ఆహారం ద్వారా మనం తీసుకున్న ఆహారము మనం పత్రిసారి చెప్పారు. మైక్రోవేవ్ తీసుకెళ్ళి సముద్రంలో పాడేయమని చెప్పారు మనకి పత్రిసారు. అలాగే మైక్రో ఓవెన్‌లో వండిన ఆహారం ద్వారా మనం ఏవైతే ధ్యానం ద్వారా మనం ప్రాణశక్తిని తెచ్చుకుంటున్నామో, ఆ ప్రాణశక్తి ఖర్చయిపోతుందండి మైక్రో ఓవెన్ ద్వారా. అలాగే మన శరీరం వేసుకునే దుస్తులు సింథటిక్ అంటే జిగేల్మంటా ఉంటాయి చూడండి. మెరుస్తూ ఉంటాయి. తళతళలాడుతూ ఉంటాయి. అవి మన శరీరంలో ఉంటే మన శరీరం అది ఏదైతే ఉందో ప్రాణశక్తిని కోల్పోగొడుతుంది. అలాగే మనం వేసుకునే లెదర్ చెప్పులుంటాయి చూడండి. లెదర్ అంటే ఒక జంతు చర్మం నుంచి తీసుకున్న కాబట్టి అవి మన శరీరానికి ఎప్పుడు నిత్యం అంటుకుంటూ ఉంటాయి కాబట్టి, ఆ లెదర్ చెప్పుల ద్వారా కూడా మన ప్రాణశక్తి ఖర్చయిపోతూ ఉంటుంది. ఇన్ని కుండలు మనం మరి నిద్ర లేసిన తర్వాత ఆహారం అంటున్నాం. ఆహారం ద్వారా అన్నమా ఆహారం మరి ఏ ఆహారం తీసుకోవాలో నేను భౌతిక శరీరం అక్కడ చెప్పాను. ఆహారం ద్వారా మైక్రో ఓవెన్‌లో వండింది మాత్రం తింటే మాత్రం మన అలాగే మన నిత్య జీవితంలో మనకిప్పుడు మన ఇంట్లో మొత్తము ఎల్ఈడి బల్బులేనండి. ఎల్ఈడి బల్బులు కూడా మన ప్రాణశక్తిని ఖర్చు పెట్టేస్తదండి. ఎల్ఈడి బల్బులు. తర్వాత ఇంట్లో ఇంకా ఎల్ఈడి బల్బులొకటి. ఏసీ. ఏసీలో కూర్చున్నా కూడా మన ప్రాణశక్తి ఖర్చయిపోతదండి. మరి ఇంత ఖర్చు పెట్టేసినప్పుడు తీసుకున్న ఈ ధ్యానం, ఇది నేను స్వానుభూర్వకంగా అంటే ఒక బుక్‌లో చదివింది. టాకం సెల్ గారి ప్రాణశక్తి అనే బుక్‌లో మన ప్రాణశక్తి ఏ విధంగా ఖర్చయిపోతుంది. కావాలంటే మీరు కూడా చదవండి. దాంట్లో ఉంటుంది. దాని ద్వారా ఒక డే మొత్తము నేను అవేవైతే చదివానో నేను ఒక గంట ధ్యానం చేసి ఎల్ఈడి బల్బులు మైక్రో ఓవెన్‌లో మొత్తం అలా ఏవైతే తినకూడదన్నారో అవన్నీ నేను తిని చూశానండి. తిని చూస్తే మనం ధ్యానం చేయకముందు ఎలా ఉన్నామో చేసినా కూడా అలాగే ఉంది. మరి చేశాం గదా! మేడం మేము 7 నేను ఒక సంవత్సరం పాటు నేను ఖచ్చితంగా ఎంతో శ్రద్ధ పెట్టి నేను ధ్యానం చేస్తున్నాను మేడం. నేను అనుకున్నది నాకు నెరవేరట్లేదు మేడం. అంటే మరి మీరు తీసుకున్న ఈ శక్తి ఖర్చయిపోతుంది గదా! ఖర్చయిపోతున్నప్పుడు మరి మీకు బ్యాంకు బ్యాలెన్స్ ఏ విధంగా నిలబడదు కదా! నిలబడినప్పుడు మరి మీరు అనుకున్న కోరిక నెరవేరపోవటానికి కారణాలు ఇవే. అవన్నీ మనం సరిచేసుకొని, మనం ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మాత్రమే మీరు ఏదైతే అనుకుంటారో అది మీకు అద్భుతంగా ఉంటుంది. అలాగే ప్రాణశక్తి ఖర్చు పెట్టుకోవటం చెప్పాను. అంటే ప్రాణశక్తిని ఏ విధంగా ఖర్చయిపోతుంది. మనము తినే ఆహారం ద్వారా, వేసుకునే దుస్తులు, చెప్పులు, మనం తీసుకునే కూలింగ్ వాటర్ ద్వారా, మళ్ళీ అలాగే మనం బల్బులు, ఎల్ఈడి బల్బులు ఇవన్నీ ఏసీలు అన్నిటి ద్వారా ప్రాణశక్తి ఖర్చయిపోతుంది. ఓకే మేడం. మనం ఈ ప్రాపంచికంలో ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో మరి ఇవన్నీ సర్వసాధారణం అయిపోతున్నాయి గదా మేడం. మరి మనం వీటి నుంచి మనం ఎలా బయటపడాలి? మన సాధన అంటే వీలైనంత వరకు ఎంతవరకు మనం అవాయిడ్ చేయగలమో వాటిని అవాయిడ్ చేయండి. దుస్తులంటే మనకు సంబంధించినవి. మనం ఎంత వేసుకోవాలి అంటే ఎల్ఈడి బల్బులంటే ఇంట్లో వాళ్ళని బట్టి మనం అడగలేము. ఓకే. రాత్రి పూటే గదా అది ఎక్కువ. పగలేమి ఉండదు గదా! సూర్యుని నుండి వచ్చే రశ్మి. అది ఒకటే ఓకే. తర్వాత మనం వేసుకునే దుస్తుల మీద ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. కాటన్ దుస్తులు మరి అంటే జిగజిగేలమనేది కాకుండా మీకు కంఫర్ట్‌గా ఈ శరీరానికి మీకు అంటది కదా! ఇప్పుడు మనం పట్టు చీరలు కట్టుకున్నాం మేడం. ఫంక్షన్‌కి వెళ్లి రాంగానే ఏం చేస్తాం గబగబా ఇప్పేసేసి కంఫర్ట్‌గా నైటీయో లేకపోతే ఏదో ఒకటి మన శరీరం అమ్మా! హాయిగా ఉంది. అంటే నీ శరీరమే నీకు చెప్తుంది. కానీ మనం దాని మాట వింటల్లా. అంటే మన శరీరానికి ఏం కంఫర్ట్‌గా ఉందో దాన్ని ఇవ్వగలిగితే నీ ప్రాణశక్తి ఖర్చవుతోంది. అలాగే మనం వేసుకునే చెప్పులను మనము అంటాం గదా! జీవహింస మహాపాపం అని అంటున్నాం. అంటే చంపి తినటమే కాదు, దానికి సంబంధించినవి కూడా తెలిసి చాలా వరకు అవాయిడ్ చేద్దాం. మనకి అవాయిడ్ చేయగలిగే స్థితిలో మనం ఉండగలిగితే మన ప్రాణశక్తిని మనం అద్భుతంగా ఉంచుకోగలుగుతాం. అలాగే మేడం మరి ఈ ప్రాణశక్తి మనం అంటాం గదా! ఈ భౌతిక శరీరంలో ఆహారం లేకపోయినా మనము ఒక రోజంతా ఆహారం లేకపోయినా నీరసం రాదు. కానీ ఒక నైట్ మొత్తం నిద్ర లేకుండా ఉంటే తెల్లవారి మనకి ఈ నీరసంగా ఉండిద్దా లేదా? ఎందుకు? మనలో ప్రాణశక్తి లేదు. ఆ ప్రాణశక్తి లేకపోబట్టే
మన శరీరం అలసిపోయినట్టు ఉంటుంది. ఆ ప్రాణశక్తి మనలో అద్భుతంగా రోజంతా డే మొత్తము ఎనర్జెటిక్ గా మనము కళ్ళు కళ్ళు తెరిచి మన అరచేతుల్ని చూసుకుంటున్నప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉందో, ఎంత ఆనందంగా ఉందో, మనం బెడ్ మీద పడుకోబోయే ముందు కూడా అంతే ఆనంద స్థితిలో ఉన్నామా లేదా డే మొత్తంలో మనం గమనించుకోవాల్సిన విషయము. అది సాధన ద్వారా అవనివ్వండి, ఆచరణ ద్వారా అయినా అవనివ్వండి, అలా ఉన్నామా లేదా. అంటే మీరు బెడ్ మీదకి వెళ్ళి పడుకోబోయే ముందు మీ కళ్ళల్లో మీరు కళ్ళు పెట్టుకొని చూడండి. మీ కళ్ళు అలసిపోయినాయా, ఎనర్జెటిక్ గా ఉన్నాయా గమనించుకోండి. అలా గమనించుకోగలిగినప్పుడు మాత్రమే, మనం ఆనందంగా స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మీరు బెడ్ మీద పడుకునేటప్పుడు పూర్తిగా పూర్తిగా అంటే పూర్తిగా ఏ ఆలోచన రహిత స్థితిలో నిద్రలోకి వెళ్ళిపోతారండి. డీప్ స్లీప్ లోకి వెళ్తారు. లేదా మేడం నేను ధ్యానం కూర్చుంటాను పడుకోమైనప్పుడు అంటే ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తారు. అద్భుతమైన సాధనలో ఉంటారు. సూక్ష్మ శరీరం కావాలన్నా, లేకపోతే తోడై ప్రేమ ఇవ్వాలన్నా, నాడీ మండల శుద్ధి జరగాలన్నా ఇమీడియట్ గా మీకు జరుగుతుంది. అలా జరగాలంటే మనము కళ్ళు తెరిచి సాధనలో ఉండాలి. కళ్ళు మూసుకున్నప్పుడు సాధనలో కాదు. కళ్ళు తెరిచినప్పుడు మనం డేలో కళ్ళు తెరిచినప్పుడు ఈ డే మొత్తంలో మనము ఎవరితో మాట్లాడుతున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఎమోషన్‌తో మాట్లాడుతున్నానా, నేను ఏ ఆహారం తీసుకున్నాను, ఎలాంటి ఆహారం తీసుకున్నాను, నా స్థితి ఎలా ఉంది, నేను రోజంతా ఎలాంటి వర్క్ చేస్తున్నాను, ఆరోగ్యంగా, ఆనందంగా ఇంకొకళ్ళకి చెప్పే విధంగా నా ప్రవర్తన ఉందా లేదా? లేకపోతే నేనే ఎమోషనల్ నా భర్త మీద ఎమోషనల్, నా పిల్లల మీద ఎమోషనల్, చిరాకు, కోపంగా డే మొత్తం జరిగిందా? అని వాళ్ళకి ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకొని మన నిజ జీవితంలో కొన్నిని సరి చేసుకోగలిగితే సాధన ద్వారా వచ్చే దానికంటే కళ్ళు తెరిచున్నప్పుడు కూడా ప్రాణశక్తి మనలోకి వెళ్తుంది మాస్టర్స్. ఇది మనం గమనించుకున్నప్పుడు అద్భుతంగా మనకి ప్రాణశక్తి ఉంటుంది. ఓకే. ప్రాణశక్తి రోజంతా ప్రాణశక్తిలో మనం కొన్ని ఖర్చు పెట్టుకుంటున్నాం. ఆ ప్రాణశక్తిలో చెప్పాను కదా మేడం 2,72,000 నాడులకి 12 మెలీడియన్స్ అంటే నాడులే. ఆ 12 కూడా మనకి అద్భుతంగా పని చేయగలిగితేనే మనము తీసుకున్న ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం మేడం. ధ్యాన శక్తి మన శరీరంలోనికి ప్రతి కణానికి, ప్రతి శరీరానికి వెళ్ళాలి. ఈ 12 నాడులు అద్భుతంగా పనిచేస్తేనే ప్రతి ఒక్క కణానికి వెళ్తుంది. ఆ 12 నాడులు ఏమంటే ముందు మన తొడై దగ్గర, తర్వాత తల భాగము, తర్వాత కనుబొమ్మలు, ఈ కనుబొమ్మలు, కణతల పక్కన, తర్వాత ముక్కు కింద, తర్వాత ఈ కాలర్ బోన్స్, అండర్ ఆర్మ్స్, తర్వాత చెస్ట్. ఈ ఈ ఈ ఈ మొత్తము సెంటర్ పాయింట్స్. ఈ 2,72,000కి ఇవి సెంటర్ పాయింట్స్ అండి. ఈ 2,72,000 నాడులు ఇక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ కనెక్ట్ అయినప్పుడు మనం ఏవైతే ఇప్పుడు ఒక వాటరు ట్యాప్ ఉంది మేడం. ట్యాప్‌లో వాటరుకి నలకలు అడ్డం పడినాయి అనుకో, వాటర్ ఫోర్స్‌గా వాటర్ వస్తదా? రాదు కదా! ఏమవుతది? ఫోర్స్ తగ్గిపోతది. అలాగే ఈ సెంటర్ పాయింట్ దగ్గర మనకి బ్లాక్స్ అంటే మన ఎమోషన్ ద్వారా కానీ ఏవైనా ద్వారా ఈ బ్లాక్స్ ఏర్పరచుకున్నాం అనుకోండి. అవి ఏమవుతది? మనం ధ్యానం చేస్తున్న ఈ ప్రాణశక్తి మన శరీరంలో ఫ్లోగా వెళ్ళదు. ఫ్లోగా వెళ్ళకుండా ఈ ఈ స్ట్రక్డ్ ఆగిపోయి ఉంటుంది. ఈ స్ట్రక్డ్ ఎనర్జీ ఉండటం వల్ల ప్రాణశక్తిలో ప్రాణమయ శరీరంలో మనం తీసుకున్న ఈ ధ్యాన శక్తి ఫ్లోగా వెళ్ళదు. వెళ్ళటం మూలకంగా ఉండటం మూలానే మనం చేసే ఈ సాధనలో వాళ్ళ రుగ్మతలు తగ్గకపోవటానికి కారణము. ఓకే. మరి మీరు చెప్పారు కదా మేడం ఈ సెంటర్ పాయింట్స్. ఈ సెంటర్ పాయింట్స్ లో ఈ మెలీడియన్స్ లో ఈ బ్లాక్స్ ని మనం క్లియర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మనకు తెలిసినా తెలియకపోయినా వీటిని మనం టచ్ చేస్తుంటే 3 సార్లు ఇలా టచ్ చేసి ఈ 2 చేతులు ఈ 2 మనకి ఈ 2 ఏళ్ళు వీటికి కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయి. నేను అఫర్మేషన్స్ గురించి చెప్పట్లేదు. అదొక సబ్జెక్ట్ నాలెడ్జ్. మనకి ధ్యానంలో కూర్చొని వీటిని ఎనర్జైజ్డ్ చేసుకున్నాము అంటే చక్కగా మనకు ఫ్లో వెళ్తది. ప్రాణశక్తి ఫ్లో వెళ్తుంది. అండర్ ఆర్మ్, కాలర్ బోన్స్, అండర్ ఆర్మ్స్. అద్భుతమైన ప్రాణశక్తి మీరు తీసుకున్న ఈ సాధన అంతా అద్భుతంగా మీ శరీరంలో ఫ్లో అవుతుంది. మీరు మన ధ్యానానికి వెళ్ళేటప్పుడు మనము ఇలా టచ్ చేసుకున్నప్పుడు మన ఆ శరీరంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో టచ్ చేయడం మూలానే మీకు
జరిగిద్దంటే జరిగిద్ది. కావాలంటే మీరు టెస్ట్ చేసుకొని చూడండి. చక్కగా అద్భుతంగా మీకేవైతే బ్లాక్స్ ఉన్నవి నే ఈరోజు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ నేను నిద్ర లేవంగానే ఈ రోజంతా గొప్ప రోజుగా ఉండాలనుకుంటున్నా. ఈ రోజంతా నేను గొప్ప రోజుగా ఉండాలనుకుంటున్నా. ఈరోజు మంచి రోజు. ఈరోజు మంచి రోజు. ఈరోజు మంచి రోజు. ఈ రోజంతా గొప్ప రోజుగా ఉండాలనుకుంటున్నా. ఈ రోజంతా గొప్ప రోజుగా ఉండాలనుకుంటున్నా. ఈరోజు మంచి రోజు. ఈరోజు మంచి రోజు. ఈరోజు మంచి రోజు. ఈ రోజంతా గొప్ప రోజుగా ఉండాలనుకుంటున్నా. ఈ రోజంతా గొప్ప రోజుగా ఉండాలనుకుంటున్నా. ఈ రోజంతా గొప్ప రోజుగా ఉండాలనుకుంటున్నా. ఈ రోజు మంచి రోజు. ఈ రోజు మంచి రోజు. ఈ రోజు మంచి రోజు. ఈ రోజంతా మంచి రోజు. గొప్ప రోజుగా ఉండాలనుకుంటున్నా. ఈ రోజంతా గొప్ప రోజుగా ఉండాలనుకుంటున్నా. ఈ రోజు మంచి రోజు. ఈ రోజు మంచి రోజు. ఈ రోజు మంచి రోజు. నేను గొప్ప రోజుగా ఉండాలనుకుంటున్నా. గొప్ప రోజుగా ఉండాలనుకుంటున్నా. ఈ రోజు మంచి రోజు. ఈ రోజు మంచి రోజు. తర్వాత 2 మణికట్టు ఇది 12వది మణికట్టు. ఈ రోజంతా మంచి రోజుగా ఉండాలనుకుంటున్నా. ఈ రోజంతా మంచి రోజుగా ఉండాలనుకుంటున్నా. ఈ రోజంతా మంచి రోజుగా ఉండాలని. ఈ రోజంతా గొప్ప రోజుగా ఉండాలనుకుంటున్నా. ఈ రోజంతా గొప్ప రోజు. ఇలా చెప్పడం వలన ఈ నాడుల కంటానికి ఇన్ఫర్మేషన్ మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఒక ఇన్ఫర్మేషన్. ఆ రోజంతా మీరేం చేసినా ఆ విధంగా క్రియేట్ అవుతది మనకి డే మొత్తంలో. ఇది మీకు నేను ఆ డే మొత్తం మంచిగా ఉండాలని నేను ఒక అఫర్మేషన్ తీసుకున్నా. మీరు మీకు నచ్చిన విధంగా అఫర్మేషన్ చేసుకోండి. టచ్ చేసుకోండి. చక్కగా ఆ విధంగా డే అంతా మీకు అద్భుతంగా ఉంటుంది. ప్రాణశక్తి నిల్వలు అద్భుతంగా నిల్వలుంటాయి. మీరు ఎప్పుడైతే నిల్వ ఉంచుకుంటారో మీ శరీరం మొత్తం అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. సాధన పరంగా కూడా అద్భుతమైన సాధన చేయగలుగుతారు. ప్రకంపనలు ఎలా పెంచుకోవచ్చంటే, ఒక ప్రేమ తత్వం ద్వారా మనము పెంచుకోవచ్చు. ప్రేమ ద్వారా ఎలా మనం ఎన్‌లైట్‌మెంట్ అవ్వాలి అనంటే, మనము మనల్ని ముందు మనల్ని ప్రేమించుకుంటూ అందరిని గూడా ప్రేమించే స్థితికి రావటం అన్నమాట. అంటే మనలో ప్రతి ఒక్క ఆలోచనని ప్రేమించాలి. మనలో దైవత్వం ఉంది. మనలో మానవత్వం ఉంది. అంటే మనలో ప్రతి ఆలోచనని నెగెటివ్ ఆలోచనని ఏమొచ్చినా సరే అన్నిటిని ప్రేమ తత్వంతోటి మన బలాల్ని ప్రేమించాలి. మన బలహీనతల్ని గూడా ప్రేమించాలి. అంటే మనకి ప్రకంపన స్థాయి పెరగాలి అనంటే గనక, ఒక్కదాన్ని మాత్రమే మనం ప్రేమించుకుంటూ ఒకే విధంగా వెళ్ళటం కాదు. మన లోపల మనల్ని మనం ప్రతి ఒక్క అవయవం మన కాలు నొప్పొస్తే బాధపడటం గాదు. దాన్ని ప్రేమించి దానికి ప్రేమను అందిస్తే, ప్రేమతో మాట్లాడితే ఎవరైనా సరే మనలో ఉన్నటువంటి ఆహ్, అవతలి వ్యక్తి మన పట్ల ప్రేమ చూపించడం మొదలుపెడతారు. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం కాబట్టి. అయితే మనం ప్రతి దానికి కూడా ఎలాగంటే ప్రేమని ఎంత హ్మ్. ఎవరైనా ఒక వ్యక్తి మన పట్ల నెగెటివ్‌గా ప్రవర్తించినట్లయితే వాళ్ళకి మనము ఎందుకని మనము వాళ్ళు మరీ ఇంత నెగెటివ్‌గా మాట్లాడినట్లయితే అది మరింత రెట్టింపై మళ్ళీ తిరిగి మనకే వస్తుంది. ఎందుకంటే మనం ఎంతెంత ప్రేమగా అంటే వాళ్ళు మన నుంచి కొంచెం ప్రేమని కోరుకుంటున్నారు కాబట్టే మన పట్ల ఒక్కొక్కసారి నెగెటివ్‌గా ప్రవర్తించడం జరుగుతుంది. అసలిక్కడ నెగెటివ్ అన్న పదాన్నే వాడకుండా దాన్ని గూడా ప్రేమగా మార్చుకునే విధంగా ఇప్పుడు మన ప్రకంపన స్థాయిని ఎలాగా ఆహ్, హ్మ్, పెంచుకోవచ్చు. అంటే ఇప్పుడు మనము ఒక విధమైన ఆత్మస్థితిలో కొంచెం ధ్యానం చేసో, లేకపోతే దైవం పూజలు చేసో ఏదో విధంగా మనం ఒక స్థితిలో ఉన్నామనమాట. దాన్ని ఏమవుతుందంటే మనకంటే తక్కువ స్థాయి తక్కువ, ఎక్కువ అనేది ఉండదు. కానీ కొద్దిగా మనల్ని అర్థం చేసుకోలేకుండా కొంచెం ఏదైనా ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉన్న వాళ్ళతోటి కనెక్ట్ అయి ఉన్నట్లయితే గనక, వాళ్ళతోటి మనం ఎలా మెలగాలి అంటే, వాళ్ళకి మనం ప్రేమని పంచి ఇవ్వటం ద్వారా మాత్రమే అంటే ప్రేమతో ప్రవర్తిస్తే ఏదైనా గూడా మనల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క పరిస్థితిని గూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి ఇష్టము, ఒకటి ఇష్టం కాదని కాకుండా స సకల మానవాళి పట్ల అన్‌కండిషనబుల్ లవ్ చూపిస్తూ మన ప్రకంపనల్ని ఎలా పెంచుకోవచ్చు అనే దాని గురించి మనము పెంచుకోవచ్చు. మరి మనం ఇతరులకు కూడా ప్రేమమయమైనటువంటి ఆలోచనలు గనక మనం పంపినట్లయితే ఎంత దూరానున్నా గూడా వాళ్ళు ఆరోగ్యం బాగలేని వాళ్ళకి మనం ప్రేమను పంచినట్లయితే, అయితే ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్‌లో మన వస్తువులకు గాని, దేనికో ఒక దానికి మీకు ఏది కావాలనుకుంటున్నారో దానికి ప్రేమను పంచి, ఆ వస్తువు నా దగ్గర వస్తుంది, వచ్చింది అన్న భావన చేసినట్లయితే గనక, మనము చాలా అద్భుతంగా ఉండవచ్చనమాట. మన సంబంధ బాంధవ్యాల విషయాలు గూడా మెరుగుపరుచుకోవచ్చనమాట. ఈ ప్రేమ తత్వాన్ని పంచటం ద్వారా. అయితే ఈ మన వైబ్రేషన్ ఇలా ప్రేమగా మనం
పంచుకుంటూ వెళ్ళినట్లయితే మన యొక్క వ్యక్తిత్వం అంతకు ముందున్న దానికి ఇప్పటికి చాలా మార్పు అనేది మనం చూడవచ్చు అన్నమాట. అంటే మనం ఎందుకు ఇలాగా చెప్పుకోవాల్సి వస్తుందంటే, మన ప్రకంపనలు పెంచుకోవడానికి మన పూర్ణాత్మ కొన్ని కొన్ని సంఘటనలు మనకి క్రియేట్ చేస్తుందని తెలుసుకున్నాం. ఆ క్రియేషన్ జరిగినప్పుడు మనం ఎలా ప్రేమ తత్వంతో ఉంటున్నామా, కోపంగా ఉంటున్నామా, అహంకారంగా ఉంటున్నామా, అసూయగా ఉంటున్నామా, మన ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయి, పాజిటివా, నెగెటివా అనేక అనేక ఆలోచనలతో ఉంటాం కదా! వాటన్నిటికి మనం ప్రేమను పంచినట్లయితే కనుక ఆ వ్యక్తులకి, వస్తువులకి, స్థలానికి మీకేం కావాలన్నా కూడా ఆలోచనలన్నింటినీ కూడా నెగెటివ్ భావాలకి, పాజిటివ్ భావాలకి అన్నిటికీ మీరు ప్రేమను పంచినట్లయితే మీలో ప్రేమతత్వాన్ని పెంచినట్లయితే గనుక అవతల వ్యక్తిలో ఉండే మీ ఫ్రీక్వెన్సీ పెరిగే కొలది ఆ సంఘటనలు కానీ, వస్తువులు గాని ప్రతి ఒక్కటి కూడా మార్పనేది జరుగుతూ ఉంటుందనమాట. అంటే మీ చుట్టూతా ఉన్న వాతావరణం కూడా మారిపోతూ ఉంటుందనమాట. అయితే మనకు మన పూర్ణాత్మ ఎలా ఉంటుంది? మనకి ప్రేమ తత్వంతోటి చాలా అద్భుతంగా ఉంటుందట. ఆ ప్రేమను మనం పొంది మన ద్వారా గూడా విశ్వమానవాళ్ళకందరికీ కూడా ఒక స్వీయ ప్రేమే చూడండి మనల్ని మనం ప్రేమించుకోవటం వలన ఇప్పుడు ఒక అనంతమైన జ్ఞానం ఎలా ఉంటుందంటే, మనము ఆహ్, మన స్వరూపమే అవతలి వ్యక్తి స్వరూపము అన్న భావన చేసినప్పుడు, మనలాగే జన్మ తీసుకుని వాళ్ళు కూడా వచ్చారు అన్నప్పుడు, వాళ్ళు మనల్ని విమర్శిస్తూ ఉన్నప్పుడు, అదేంటి ఇలాంటి తత్వం నాలో ఎక్కడో దాగి ఉంది కాబట్టి నేను రిసీవ్ చేసుకుంటానని జెప్పి, దానికి మీ లోపల మీకు ప్రేమను పంచి, ప్రేమ అనే కాంతిని మీరు పంచుకున్నట్లయితే కనుక, కొన్ని అద్భుతమైనటువంటి సిట్యుయేషన్స్ అన్నమాట. మీరు అద్భుతంగా మీ ప్రకంపన స్థాయి పెరిగి మీ పూర్ణాత్మతో కనెక్షన్ పెట్టుకొని చక్కగా ఒక జ్ఞాన పరిధిలో అంటే ఒక చేసే ప్రతి ఒక్క పనిని మనం ఎలా చేయాలి అంటే ప్రేమతత్వంతోటి, జ్ఞానతత్వంతోటి, ఈశ్వరార్పణ బుద్ధితో అంటే ఈశ్వరార్పణ అంటే ఏంటి? ఒక పరమాత్మ దైవం నాతోనే ఉన్నాడు. నాలోనే సహచర్యం చేస్తున్నాడు అన్న భావన. ఐ యామ్ గాడ్, ఐ యామ్ లైట్, ఐ యామ్ డివైన్ లైట్ అని పాజిటివ్ తరంగాల్లో నింపుకుంటూ కూడా అన్నిటికి మీరు పెంచుకున్నట్లయితే మీ మీ యొక్క ప్రకంపన స్థాయి పెరుగుతుంది. జస్ట్ ఇప్పుడు మనకసలు ప్రకంపన స్థాయి పెరిగింది అని మనం ఎలా తెలుసుకోవాలి అనంటే గనక, మన లోపల ఎంతెంతగా ఒక ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుందంటే, మన లోపల ప్రేమ అనంతమైంది. హార్ట్ నుంచి అన్నమాట. మీరు హృదయం ఓపెన్ చేసుకొని హార్ట్ ద్వారా మీరు ప్రేమ తత్వాన్ని అందరికి పంచటం ద్వారా, ఆ ప్రేమ మీలో వెలుగొంది దివ్యమైన తేజస్సుగా మీ లోపల ఉండి, ఒక కాంతిగా ప్రేమతత్వం అంతా విశ్వమంతా వ్యాపించి, మీ లోపల ఒక విధమైన చైతన్య తరంగాలు విస్తరించి, ఆ చైతన్యమే మీరుగా మారిపోయి, ఆ ప్రేమ తరంగాల్లో ఒక అణువులోను, పరమాణువులోను నిండిపోయి, ఆ అనంత విశ్వంలో కూడా ప్రేమను పంచిపెడుతున్నారనమాట. ఒక చెట్టుని ప్రేమిస్తున్నారు, ఒక పుట్టుని ప్రేమిస్తున్నారు, ఇష్టం లేని వ్యక్తుల్ని ప్రేమిస్తున్నారు, మీలో భావాలను ప్రేమిస్తున్నారు. ప్రతీదీ మీ కళ్ళు ఎలాగుంటాయంటే దివ్యంగా తయారవుతాయన్నమాట. కళ్ళతో చూసేదంతా కూడా ప్రేమమయం కనపడుతుంది. మీరేదైనా వినపడింది, మీకు వినపడుతూ ఉండేసరికి ఆ వినపడేవన్నీ కూడా ప్రేమతత్వంతో ఉంటుంది. ఇక మాటలెలా వస్తాయంటే ప్రేమైక మూర్తులు దివ్యమైన మా వాణి మీ లోపల నుంచి వెలుగొందుతుంది. మీ శరీరంలో ప్రతి ఒక్క కణ కణము, అణువు కూడా యాక్టివేషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. మరి దీనికి మనం మన ఫ్రీక్వెన్సీ ప్రేమ ద్వారా ఎలా పెంచుకుంటున్నాము అని మీరు ఆత్మాభివృద్ధి కోసం, డెవలప్‌మెంట్ కోసం మీ పూర్ణాత్మ స్థితిలో ఉండి ఆ జ్ఞాన పరిధుల్లో చైతన్యాన్ని ఎలా పెంచుకుంటాను అన్నదానికి ఒక చిన్న ధ్యానం ఒకటి ఉందండి. మనము తప్పకుండా ఆ ధ్యానం చేసి చూద్దాం. ఒక ఎక్కువ టైం తీసుకోదు. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని మెడిటేషన్ అనేది చేద్దామండి. ఓకేనా? గబగబా చెప్పుకెళ్ళానండి. అంటే ఇప్పుడు మనకేమవుతుందంటే మనల్ని మనం అంగీకరిస్తాం అన్నమాట. ప్రతి దానికి గూడా ప్రేమతత్వంతోటి. సో, ఇప్పుడు మనం ధ్యానం చేద్దామండి. కళ్ళు మూసుకుందాము. ఈ ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మన హృదయ ద్వారాల్ని మేల్కొలిపి ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. హార్ట్ ద్వారా. ప్రేమ ద్వారాల్ని ఆ హార్ట్‌లో నింపు ప్రేమ ద్వారాలు హృదయ కేంద్రాన్ని మనం ఇక్కడ హార్ట్ కదా! హార్ట్ మీద చేతులు పెట్టుకొని ఓపెన్ అవుతున్నదన్నమాట. హార్ట్ ఓపెన్ అయ్యి మన ప్రేమ ద్వారాలన్నీ గూడా ఓపెన్ అవుతాయి. మన లోపల ఎక్కడైతే కూడా అంగీకరించలేని తత్వం ఉంటుందో, దాన్ని మనం అంగీకరించే తత్వం వైపు ప్రయాణం సాగిస్తూ, మన పూర్ణ ఆత్మ మనకి కనెక్ట్ అయ్యి, ఆ ప్రేమ ద్వారాన్ని ఎలాగ మీరు కాంతితోటి మమైకమైపోయి,
చక్కటి అద్భుతమైన మీ ఫ్రీక్వెన్సీ పెరిగేటువంటి మెడిటేషన్ ఇప్పుడు అద్భుతంగా ఆ ఫ్రీక్వెన్సీ తోటి మీరు ప్రతి రోజంతా ఉంటారు, రేపు ఉంటారు. ఎప్పుడు గూడా ఆ ఫ్రీక్వెన్సీ తోటే కనెక్ట్ అయ్యి ఉంటారు. కాబట్టి ఈ ఒక్క ధ్యానం చేద్దామండి అందరము కలిసి. కళ్ళు మూసుకోండి. రిలాక్స్. ఉన్నతమైనటువంటి, సుదీర్ఘమైనటువంటి శ్వాసల 3 తీసుకొని రిలాక్స్ అవ్వండి. మీ శరీరం అంతా కూడా రిలాక్స్ అవుతుంది. మీరు ప్రశాంతంగా ఉన్నారు. హాయిగా ఉన్నారు. మీ శిరోభాగం నుంచి పాదాల వరకు, నఖశిఖ పర్యంతం అంతా కూడా మీ మెడ భాగము, మీ తల భాగము, మెడ భాగము, మోకాళ్ళు, మోచేతులు అన్నీ కూడా రిలాక్స్ అవుతున్నాయి. ప్రశాంతంగా మీరిప్పుడు ధ్యాన స్థితిలో ఉన్నారు. మీ చుట్టూ కూడా ఉన్నత తలాలకి చెందిన మాస్టర్స్ అందరూ ఉన్నారు. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు, స్వర్ణమాల పత్రి గారు, ఆర్క్టేరియన్స్ హీలింగ్ టీమ్, ప్లేడియన్స్, మీ పూర్ణాత్మ మీకు అత్యంత సమీపంలో ఉండి కాంతి రూపంలో ఉంది. మీ పూర్ణాత్మ మీకు కనెక్ట్ అయినప్పుడు మీ ప్రకంపనలు పెరుగుతాం గమనించండి. జస్ట్ టచ్. మీ లోపల మీరు పూర్ణాత్మగా మీ ప్రకంపన స్థాయిని మీరు పెంచుకోవటానికి అద్భుతమైనటువంటి ధ్యానానికి సమాయత్తమైనారు. రిలాక్స్. ఏ విధమైన ఆలోచనలు లేనటువంటి ప్రశాంతంగా హాయిగా దివ్యమైనటువంటి కాంతితో మీ పూర్ణాత్మతో అనుసంధానమై మీ ప్రకంపన స్థాయిని పెంచుకుంటున్నారు. ఇప్పుడు మీ చేతుల్ని హృదయంపై పెట్టుకోండి. మీ హృదయంతో ఇలా చెప్పుకోండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నాను. నీ సహాయ సహకారాలు నాకు ఎంతో అవసరం. నేను నీ మార్గదర్శకత్వాన్ని అంగీకరిస్తున్నాను. నీవు నాకు చాలా ముఖ్యం. మీ హృదయం మీద చేతులు వేసుకొని హృదయంతో చెప్పుకుంటున్నారు మీరు. నాకెంతో సహాయం అవసరం. నీది ప్రేమతత్వం కావాలి నాకు. నా హృదయం నిండా కూడా ప్రేమతోటి నింపబడి ఉండాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పుకోండి. ఇప్పటి వరకు
మనం మన మనస్సు చెప్పినట్లుగా నడిచాము. ఇప్పుడు మీరు హృదయం మీద చేపెట్టుకొని ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. నువ్వు చెప్పేది నేను వింటున్నాను. నీ బాటలో నేను ప్రయాణిస్తున్నాను. హృదయం ఎప్పుడు గూడా స్వచ్ఛంగాను, సత్యంగాను ఉంటుంది. స్పష్టంగా కూడా ఉంటుంది. అందుకే మాట్లాడేటప్పుడు గాని ఏదైనా హృదయపూర్వకంగా మాట్లాడాలి. ఇప్పుడు నీ మార్గదర్శకత్వం నాకు ఎంతో అవసరము అని మీరు చెప్పుకున్న తరువాత, మీ గుండెని ఒక నక్షత్రంగా, ఒక స్టార్ మీ హృదయాన్ని ఒక నక్షత్రంగా భావించుకుని, అది ప్రేమని, కాంతిని మీ శరీరంలో అణువణువుకి పంచబడుతుంది. ఆ కణకణానికి కూడా ఆ ప్రేమని, కాంతిని పంపించబడుతుంది. ఊహించండి. ఆ హృదయం నుంచి వచ్చే కాంతి, ప్రేమని మీ శరీరంలో కణకణము, అణువణువు కూడా మీరు భావన చేస్తున్నారు. మీ హృదయం అంతా కూడా ప్రేమ అనే కాంతితోటి మీరు నింపబడి ఉన్నారు. అణువణువు కూడా మీ చుట్టూ కూడా ఉంది. ఆ కాంతి మీ శరీరంలో సమతా స్థితి అంటే ఇంబాలన్స్ నుంచి బ్యాలెన్స్డ్ స్టేట్‌కి తీసుకొస్తుంది. ఎప్పుడైతే సంఘర్షణలు ఇవన్నీ ఉంటాయో వాటన్నిటిని తొలగించడానికి చక్కగా మనకి అవకాశం ఇస్తుంది. మరి తిరిగి నూతనోత్సాహాన్ని పొందటానికి ఏవైతే మీలో ఎమోషన్స్ అంటే ఉన్నత తలానికి చెందినటువంటి ప్రకంపన స్థితుల్లో మీరున్నారు. కాబట్టి ఈ లోపల లో ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి కోపము, భయము, అసూయ, ఆందోళన, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఆ కాంతిలో కరిగిపోయి, రిలీజ్ అయిపోయి బయటకు వెళ్ళిపోతున్నాయని భావన చేయండి. ఆ కాంతితోటి, దివ్యమైన కాంతితోటి. మీరు ఏదైతే గుర్తిస్తారో, అవును కదా! నాలో ఈ ప్రేమ ఉంది, నాలో ఈ కోపం ఉంది, నాలో ఇవి ఉన్నాయని మీరు గుర్తిస్తున్నారు. అప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా మీరు కాంతిని పంపిస్తున్నారు. అవన్నీ కాంతులు కరిగిపోయి డిజాల్వ్ అయిపోతున్నాయి. ప్రేమగా మారిపోతున్నాయి అన్నీ కూడాను. మీ హార్ట్ చెప్పే మాటను మీరు వింటున్నారు. మీ మెదడులో వచ్చే ఏ ఆలోచన అయితే వస్తుందో అంటే ఎంతో ప్రశాంతంగా, రిలాక్స్‌గా, హాయిగా మీరు మీ హృదయం మీ చేతి పెట్టుకొని ఆ ప్రేమని అనుభవిస్తున్నారు. రిలాక్స్ స్టేట్‌లో ఉన్నారు. అణువణువు కూడా ప్రశాంత స్థితికి మీరు తీసుకెళ్తున్నారు మీ శరీరాన్ని. మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారు. ఎందుకంటే ఏ ఎమోషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాంతిలో కరిగిపోయినాయి. ప్రశాంత స్థితికి మీరు చేరుకున్నారు. కణకణము, అణువణువు కూడా ప్రేమతత్వంతోటి, ప్రేమ అనే కాంతితోటి నింపబడి ఉన్నది. మీ హృదయం చెప్పే ప్రతి ఒక్క మాటని కూడా మీరు వింటున్నారు. మీరు ఆలకిస్తున్నారు. ఒక్కసారి నిశ్శబ్దంగా ఉండి గమనించండి మీలో ఏమేమి ఉన్నాయో. ప్రేమ కాంతిని మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు. రిలాక్స్. ఈ ప్రేమ మీ చుట్టూ గూడా
ఆవరించబడి ఉండి మీ ఫ్రీక్వెన్సీ పెరిగింది కాబట్టి అంతటా కూడా మీరు ఎక్కడ మీరు కదిలి వెళ్తూ ఉన్నా కూడా ఆ ప్రేమ తత్వం మీతోటి అణువు అణువు నింపబడి ఉండాలని మీ పూర్ణాత్మని మీరు అడగండి. మీ హృదయపూర్వకంగా మీకు మీరు చెప్పుకోండి. నేను ఎప్పుడు కూడా ప్రేమ తత్వంతో ఉన్నాను. హాయిగా ఉన్నాను. అందరికీ ప్రేమని అన్‌కండిషనబుల్ లవ్ అనంత విశ్వంలో నేనొక పార్ట్‌ని. అందరిలోనూ అందరికీ కూడా ప్రేమ తత్వాన్ని పంచుతున్నారు. చెట్టుకి పంపిస్తున్నారు ఆ ప్రేమ అనే కాంతిని మీ ద్వారా. జంతువులు, మానవాళికి అందరికీ కూడా ప్రసరింపజేస్తున్నారు. ఎవరిని చూసినా కూడా మీకు ప్రేమ తత్వమే, ప్రేమమయమే కనిపిస్తుంది. రిలాక్స్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఆ ప్రేమను అనుభవించండి చక్కగా. తిరిగి ఆ ప్రేమ ఎప్పుడు కూడా మీతోనే ఉంటుంది. తిరిగి మీరు మామూలు స్టేట్‌లోకి వచ్చేస్తున్నారు. ఆ ప్రేమ అంతా కూడా మీతోటే ఎప్పుడు కనెక్ట్ అయింది. మీ హృదయం మీకు ఎప్పుడు కూడా గైడెన్స్ ఇస్తుంది. ఆ హృదయం చెప్పే ప్రతి ఒక్క మాటని మీరు వింటున్నారు. మీ హృదయానికి మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి. మీకు మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ యొక్క పూర్ణాత్మ కాంతి రూపంలో వచ్చింది. మళ్ళీ తిరిగి పంపించేయండి. పూర్ణాత్మ అవసరమైనప్పుడు నాకెప్పుడు కూడా గైడెన్స్ ఇవ్వమని మీరు పూర్ణాత్మని అడిగి మీ చుట్టూ సరౌండ్ అయిన మాస్టర్స్ అందరికీ కూడా మీరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రేమ తత్వాన్ని ఉన్నత తలాల మాస్టర్స్ అందరినీ కూడా పంచిపెడుతున్నారు. మీ ప్రకంపన స్థాయి డే బై డే ప్రతిరోజు కూడా మీ ప్రకంపనలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రేమ తత్వంతోటి ఈ ధ్యానం మీరు ప్రతిరోజు కూడా చేస్తూ మీ ఆలోచనలన్నీ ప్రేమ కాంతిలో మునిగిపోయినాయి. ఈ ప్రేమ అనే కాంతి జ్ఞానానికి ధన్యవాదం తెలుపుకుందాం మనం అందరము. నా చుట్టూ సరౌండ్ అయిన మాస్టర్స్‌కి అందరినీ కూడా వారిని ఎక్కడ మనం ఇన్వైట్ చేసుకున్నామో వారందరిని వారి వారి ప్రదేశాలకి వారికి తిరిగి పంపించేస్తున్నాం. వారందరూ వెళ్ళి ప్రేమ అనే కాంతి మీకు ప్రసరణ చేసి మీ హృదయంలో అది చిరస్థాయిగా ఉండాలని బ్లెస్సింగ్స్ ఇస్తూ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ వెళ్ళిపోయారు. ధన్యవాదములు వాళ్ళందరికీ కూడా. మై డియర్ ఫ్రెండ్స్, రిలాక్స్ స్టేట్‌లో మామూలుగా వచ్చి కళ్ళ మీద చేతులు పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న జానకి గారికి, సరస్వతి గారికి, పద్మావతి గారికి, శేషు గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.